జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదము భగవంతుడి నుంచి మనకు అందింది. వేదము తప్ప మరొక ప్రామాణిక గ్రంథం అంటూ హిందూ మతంలో లేదు, హిందూ ధర్మంలో. ఈ వేదము మనం తెలుసుకున్నట్టుగా బ్రాహ్మణము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని 4 రకాలుగా ఉందని, ఈ 4 కూడా ధర్మార్థ కామమోక్షాలు సాధించడానికి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము వీటన్నింటిలో ఒక వ్యక్తి ఎలా జీవించాలని, వాటికి కావాల్సినటువంటి శక్తిని అందిస్తుందని మనం తెలుసుకున్నాం. ముందనుకున్నట్టుగా చిన్నపిల్లలుగా పుడతాం, పెరుగుతాం, ఇంకా వృద్ధి చెందుతాం, తర్వాత క్షీణిస్తాం, మార్పు చెందుతాం, మరణిస్తాం. అంటే ఒక ఉన్నత స్థాయి, ఒక పీక్ అనేటటువంటి స్థాయికి మనం చేరుకుంటాం. చేరుకున్న తర్వాత జీవితంలో దిగజారడం అంటూ జరుగుతుంది. ఎదుగుతున్నంత వరకు కూడా ఒక వ్యక్తి ఎక్కువగా బాధపడాడు, కానీ దిగజారవలసినటువంటి సమయం వచ్చినప్పుడు వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. మెల్లగా తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయి, కొన్ని రోజుల పాటు పీకడం మొదలెడతారు, తర్వాత వాటిని నల్లగా చేయడం, ఇంక కొన్ని రోజులకి శరీరం ముడతలు పడుతుంది, ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటాం. ఇంక కొన్ని రోజులకు బీపీ, షుగరు ఇటువంటి వ్యాధులన్నీ వస్తాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో క్రమ పద్ధతి లోపల వ్యాధులన్నీ ఆక్రమిస్తూ ఉంటాయి, వాటన్నిటిని మందులతో కొంతవరకు కవర్ చేసుకుంటాము. చివరికి తెలియకుండా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందరికీ వీడ్కోలు చెప్పవలసిన అవసరం వస్తుంది. ఆ వెళ్ళే క్షణం వరకు కూడా ఈ బంధాలలోనే మనం ఉంటూ బంధాలని తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి భావనలో ఉంటాము. అయితే హిందూ ధర్మం ఏం చెప్పిందంటే, ఈ షడ్ వికారాలు ఉన్నటువంటి నువ్వు మార్పు చెందుతున్నావు కాబట్టి నువ్వు సత్యం కాదు, ఈ మార్పు చెందినంత వరకు సత్యం కాదు, కాబట్టి నువ్వు శరీర రూపంలో సత్యం కాదు, కానీ మార్పు చెందని ఆత్మవు. కాబట్టి ఏదైతే మార్పు చెందని విషయం ఉందో అది అన్నిటికంటే కూడా శక్తివంతమైనది. దానిపైన ధ్యాస పెట్టకుండా దేహము, దేహంతో ఏర్పడిన మరిన్ని దేహాలు, వీటన్నిటికీ ఎందుకు నువ్వు సంబంధాన్ని తెలుసుకుంటావు, ఎందుకు నువ్వు వాటితో సంబంధాలను పెంచుకుంటావు అని చెప్పి ఈ చివరి భాగమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానకాండ, జ్ఞానశిఖ చెబుతుంది అన్న విషయాన్ని మనము గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నాం. కాబట్టి వేదము లోపల ముందు మనము గృహస్థాశ్రమం వరకు చేయవలసినటువంటి ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నాము. కర్మకాండల దగ్గర నుంచి ప్రతి విషయము, ధర్మం నేర్చుకోవడము, కర్మకాండలు, ఇవన్నిటితో పాటు చివరగా జీవితంలో ఏం సాధించాలి అంటే జీవన విధానము, జీవిత లక్ష్యము, జీవన విధానము, జీవిత లక్ష్యము, ఈ రెండు తెలిపేదే వేదము. అందుకే హిందూ ధర్మాన్ని వైదిక మతం అని చెప్పేసి అంటుండేవాళ్ళు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి మనది మామూలు ధర్మం కాదు, వేదంతో వచ్చినటువంటి ధర్మము. ఈ వేదాలు కాలక్రమేణా కోల్పోయినా కూడా వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పురాణాలలో కొంతవరకు నిక్షిప్తం చేయడం కథల రూపంలో జరిగిందని కూడా తెలుసుకున్నాం. కాకపోతే కథల రూపంలో ఉండడం వల్ల కథలు అర్థమవుతున్నాయి, కానీ అందులో చెప్పినటువంటి సారము అది తెలుసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుందన్న సత్యాన్ని తెలుసుకున్నాం. మహాభారతం చూసినట్లయితే అందులో ఉన్నన్ని కథలు ఇంకెక్కడా లేవు. ఆ కథలన్నీ వింటూ కథలని మనము అర్థం చేసుకుంటున్నాము, కాకపోతే కథల వెనుక ఉన్నటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ఎంత మాత్రమో కూడా ప్రయత్నం చేయటం లేదు అన్న సంగతి తెలుసుకుంటున్నాం. వేదాలు ముందరలో మనందరికీ తెలిసినట్టుగా 3 ఉండేవి, కేవలం 3 మాత్రమే. వేదాలు 4 కాదు. రుచసామాన యజుంషి అని చెప్పేసి మనకు తైత్రీయ బ్రాహ్మణము తెలియజేసేది. యం ఋషయ త్రివిధా విధు అని చెప్పేసి ఒకటి.
అంటే ఎప్పుడు చూసినా కూడా 3 వేదాలే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదమే. వీటినే చాలా చోట్ల మనం తెలుసుకున్నాము. త్రైవై విద్య రుజో యుజాంశే సామాని. అంటే ఆ విధంగా కూడా వేదము 3 భాగాలే అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కాకపోతే ఏమైందంటే అథర్వణ వేదము ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఋగ్వేదం, అథర్వణ వేదం ఈ రెండింటిని మాత్రం మనము జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఇండిపెండెంట్ వేదాలు అని చెప్పి చెప్పవచ్చు. ఈ ఫస్ట్ 3 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ యజుర్వేదం, సామవేదము దే ఆర్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఋగ్వేదం. ఫుల్గా ఋగ్వేదం పైననే ఆధారపడి ఉంటాయన్నమాట. కాబట్టి వాటి స్వతంత్రతని అవి ఎక్కువగా సాధించలేవు. కానీ అథర్వణ వేదం ఏంటంటే ఇప్పుడు మనం లో క్లాస్ పీపుల్ అని చెప్పేసి అంటాం కదా, వాళ్ళకు కూడా వాళ్ళు చేయవలసినటువంటి ధర్మములు, వాళ్ళు చేయవలసినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా తెలియజేసేది. దానివల్ల ఏమైందంటే ఋగ్వేదము, అథర్వణ వేదము ఈ రెండూ కూడా అత్యద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు బోధించేవి అని చెప్పేసి తెలుసుకుంటున్నారు. యజుర్వేదం, సామవేదం, యజుర్వేదంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం అని ఉన్నాయి. ఇలాగ మళ్ళీ ఏమైంది, దాన్ని గురువులు ముందు నేర్పిస్తారు. ఫస్ట్ ఇది డివిజన్ చేసిందేమో వేదవ్యాసుడు. తర్వాత ఆయన ఏం చేశాడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు ఈ నలుగురికి అందజేశాడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అందరిలోకి తీసుకెళ్ళండి అని. వాళ్ళు అందరిలోకి తీసుకెళ్తూ వీలైనంత ప్రయత్నం చేశారు. శిష్యులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే వీటికి కొత్త బ్రాంచెస్ తయారు చేసేసారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరి యాక్సెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరి ప్రాంతాలకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసి ఈ విధంగా ఒక్క ఋగ్వేదంలోనే 21 శాఖలు ఉండేవి. శాఖలు అంటే ఏంటి, బ్రాంచెస్. ఒకే చెట్టు, శాఖ అంటే తెలుసు కదా అందరికీ, ఒకే చెట్టు వేరు వేరు బ్రాంచెస్. అంటే చెట్టులో ఉన్న లక్షణాలే అందులో ఉంటాయి, కాకపోతే మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు సంధ్యావందనాలు నేర్చుకున్నా, ఇంకేమన్నా మంత్రాలు అవి నేర్చుకున్నా కొద్ది తేడాలతో ఉంటాయి. ఎందుకయ్యా అంటే లేదండి మా సాంప్రదాయం వేరు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. నిన్న మనము కుంభమేళా గురించి తెలుసుకున్నప్పుడు అఖాడాలలో సాంప్రదాయాల గురించి తెలుసుకున్నాం. మహానిర్వాణ లోపల కపిల సాంప్రదాయం ఉంటుందని, జూనా అఖాడా వాళ్ళు దత్తాత్రేయుడి సాంప్రదాయాన్ని తీసుకుంటారని చెప్పేసి, తర్వాత దత్తాత్రేయుడి సాంప్రదాయాన్ని వీళ్ళు మోస్ట్ పాపులర్ నిరంజని అఖాడా వాళ్ళు తీసుకుంటారని తెలుసు. ఇలా ఒకే తత్వం అయినప్పటికీ కూడా ఒక భగవంతుడి పద్ధతిలో తెలుసుకోవడానికి వీలయ్యేవి. సేమ్ ఇక్కడ ఋగ్వేదం కూడా ఒకే ఋగ్వేదం అయినప్పటికీ కూడా 21 శాఖలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ శాఖలన్నీ కూడా దాదాపుగా పోయాయి అన్న విషయాన్ని మనం ఇంతకుముందు కూడా క్లుప్తంగా తెలుసుకున్నాము. ఆ మిగిలిపోయిన శాఖ పేరు శాకల శాఖ. ఒకటేమో మామూలుక, ఒకటేమో ఒత్తుఖ. శాఖ అన్నప్పుడు ఒత్తు, శాకల. ఓకే, దీన్నే ఐతరేయ శాఖ అని కూడా అంటారు. మనము మొన్న ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదంలోంచి వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాం, అందరికీ జ్ఞాపకం ఉంది కదా. కాబట్టి దీన్నే ఐతరేయ శాఖ అని కూడా అంటారు అనమాట. ఐతరేయ అంటే ఇతర అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన యొక్క కుమారుడు ఐతరేయుడు. ఇతర అని ఒక కుమారుడు, ఆయన కుమారుడు ఐతరేయుడు. అది ఈ ఐతరేయ శాఖ ఒక్కటి మాత్రము మిగిలింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటి లోపల. ఈ ఋగ్వేదంలో మనం తెలుసుకున్నట్టుగా ఛందస్సులు చాలా 17 ఛందస్సులు ఉన్నప్పటికీ 7 ఛందస్సులు చాలా ముఖ్యమైనటువంటిది తెలుసుకుంటాం. ఇక యజుర్వేదం వచ్చేసరికి మనం ఏం తెలుసుకుంటాం, అందులో గద్యం ఉంటుంది. కానీ ఆ గద్యాన్ని కూడా ఎలా అంటే మంత్రాల రూపంలో చదువుతారు. ఉదాహరణకి శ్రీనివాస గద్యం, ఈయన ఎలా మంత్రం చదివినట్టుగా చదువుతారు, కానీ అది గద్యం. యాక్చువల్లీ చాలా వరకు గద్యం ఉంటుంది. అంటే పద్య భాగం కొంత ఉన్నప్పటికీ కూడా గద్య భాగమే యజుర్వేదం లోపల చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ యజుర్వేదం లోపల. ముఖ్యంగా యజ్ఞ యాగాలు ఎలా చేయాలి ఏంటి అనేటటువంటివన్నీ కూడా మనకు యజుర్వేదంలో దొరుకుతాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. సో యజుర్వేదం లోపల కూడా చాలా మోర్ దాన్ 100 పైనే ఉండేవి శాఖలు, 101 శాఖలు ఉండేవి అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ అందులోపల కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం అని మళ్ళీ 2 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే మొత్తం 5 వేదాలు అనుకుందాం, పోనీ కొద్దిగా క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది. ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇలా జ్ఞాపకం ఉంచుకుందాం. ఒకసారి 5 కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ప్రశ్న అడగండి, లేకపోతే ముందుకెళ్ళిపోతా. ఓకే, వండర్ఫుల్. శుక్ల యజుర్వేదము, అది శుక్ల యజుర్వేదం అంటే పక్షాల గురించి వస్తుందండి? కాదు, మంచి ప్రశ్న అడిగారు. కాదు, అదేంటనేది ఒకసారి క్లుప్తంగా చెప్తాను. యాక్చువల్గా ఆయన వైశంపాయనుడు అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం కదా. మన మహాభారతంలో కూడా మనం వైశంపాయనుడే చెబుతున్నాడు మహాభారతం అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ వైశంపాయనుడు అనమాట. ఆయనకి ఏం చేశారంటే, వేదవ్యాసుడు శిష్యుడు ఆయన ఏం చేశారంటే తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి ఈ యజుర్వేదం నేర్పించారు. ఆ యజుర్వేదాన్ని ఆయన యాజ్ఞవల్కుడు, మ్యూట్లోకి వెళ్ళండి, మీదేదో డిస్టర్బెన్స్ వస్తుంది. సో యాజ్ఞవల్కుడికి నేర్పిస్తారు ఆయన. అయితే యాజ్ఞవల్కుడు ఒకసారి ఒక పర్టికులర్ యాగానికి బయట ఎక్కడో ఉండి రావడము
చేయడన్నమాట. ముఖ్య శిష్యుడైనటువంటి యాజ్ఞవల్కుడు రాకపోవడంతో ఈయన వైశంపాయనుడు చాలా బాధపడతాడు. వేదవ్యాసుని శిష్యుడు వైశంపాయనుడు శిష్యుడు యాజ్ఞవల్కుడు. ఈ యాజ్ఞవల్కుని నువ్వు సరైన సమయానికి మనం అనుకున్నట్టుగా చేయలేదు, నీ ఓన్ డెసిషన్స్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయావా, నువ్వు గురువుకి కూడా నువ్వు వ్యతిరేకంగా ఉండే స్థాయికి వెళ్ళావా, నువ్వు నేర్చుకున్న విద్య మొత్తం కూడా ఇక్కడ కక్కేసే అంటాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇక గురువు మాటకి బాధపడతాడు. సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా కూడా గురువు గారు చెప్పిన మాట తను జవదాటకూడదు కాబట్టి ఉన్న విద్యనంతా కూడా కక్కేస్తాడు అని చెప్పేసి చెప్తారు. దాన్ని తిత్తిరి పక్షులు అనేవి దాన్ని స్వీకరించాయి అన్నటువంటి ఒక మాట ఉంది. సరే అది ఏ విధంగానైతే అంటే మొత్తం మీద తైత్తిరీయ దీంట్లోపల అవన్నీ ఈ తైత్తిరీయ గ్రూపులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులందరూ కూడా నేర్చేసుకున్నారని ఒక మాట. తిత్తిరి పక్షులు అవి తిన్నాయి, వాటి ద్వారా కొంతమంది శిష్యులు నేర్చుకున్నారని ఒక మాట. బేసికల్లీ యాజ్ఞవల్కుడే ఈయన తన కొంతమంది శిష్యులు తిత్తిరి అనేటటువంటి జాతికి చెందిన కొంతమందికి నేర్పించాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే తిత్తిరి పక్షులు ఈయన కక్కిందంతా కూడా స్వీకరించి అవన్నీ కూడా ఆ వేదాన్ని నేర్చుకుని యజుర్వేదాన్ని నేర్చుకుని వాటి ద్వారా కొంతమంది మళ్ళీ యజుర్వేదం నేర్చుకున్నారు అంటారు. దీన్ని కృష్ణ యజుర్వేదం అంటారు. అయితే ఈయనకి యజుర్వేదం పైన ఉన్నటువంటి కోరిక తగ్గదు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, యజుర్వేదం అంటే యజ్ఞయాగాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఆయనకి ఆ యజ్ఞయాగాదులు, ఈ హోమాలు ఇవన్నీ చాలా పాపం ఇష్టం అన్నమాట. ఆయన ఏం చేస్తాడు, అప్పుడు వెళ్ళేసి ఈ వేదాలన్నిటికీ మూలం ఎవరు, సూర్యభగవానుడు. సో నేను వెళ్ళి సూర్యభగవానుడితో మాట్లాడతానని చెప్పేసి ఆయనను ప్రార్థిస్తాడు. సూర్యభగవానుని, నాకు వేదం కావాలి, నువ్వు వేద స్వరూపుడవి, నేను వైశంపాయనుడి ద్వారా నేర్చుకున్నాను, నాకు ఆయన ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారు, కాబట్టి మీ దగ్గర నాకు నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంది అని చెప్పేసి చెబుతారనమాట. చెప్పగానే అప్పుడు సూర్యుడు నేర్పిస్తాడు, వేదాలన్నీ కూడా ఈయనకు నేర్పిస్తాడు అనమాట. ఆ వేదం యజుర్వేదం నేర్పిస్తాడు. ఆ యజుర్వేదం పేరు శుక్ల యజుర్వేదము. ఓకేనా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. అందరికీ అర్థమైంది? జై శ్రీకృష్ణ. చెప్పండి. త్రైతాయిక సిద్ధాంతం అని మన భగవద్గీతకు ఆపోజిట్ అని చెప్పాను విన్నాను. అది వేరు. మీరు చెప్తున్న త్రైత అనే మతం అది సెపరేట్గా కదా, అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది తైత్తిరీయ. మీరు చెప్తున్నది త్రైత అని ఆయన ఒక పిచ్చి మతాన్ని స్థాపించాడు, అది దీనికి వ్యతిరేకంగా తీసుకొచ్చాడు, అది కాదు, దానికి సంబంధించింది కాదు. ఇది తైత్తిరీయ అనేటటువంటిది ఇది ఒక గ్రూపు. ఇది యజుర్వేదం లోపల ఒక గ్రూప్ అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? సారీ చెప్పండి మణి మేడం. సూర్యుడు చెప్పిన దాన్ని శుక్ల యజుర్వేదం అంటారు, వైశంపాయనుడు చెప్పిన దాన్ని కృష్ణ యజుర్వేదం. వైశంపాయనుడు చెప్పగా యాజ్ఞవల్కుడు దానిని విసర్జించగా దానిని స్వీకరించినటువంటి కొంతమంది శిష్యులది తైత్తిరీయ. సో ఇప్పటికీ కూడా తైత్తిరీయ శాఖ చాలా పాపులర్. ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఋగ్వేదం లోపల ఐతరేయ శాఖ అని పాపులర్. ఐతరేయ పేరు మీద మీకు ఉపనిషత్తు కూడా ఉంది ఒకటి, మనం మొన్న తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఐతరేయ ఉపనిషత్తు, దానికి లాస్ట్ లోపల కౌశితకి ఉపనిషత్తు కూడా యాడ్ చేసుకున్నాం మనం, జ్ఞాపకం ఉంది కదా. సో కాబట్టి అది ఎలా అయితే ఋగ్వేదంలో పాపులరో ఈ రోజు కూడా తైత్తిరీయ, మైత్రాయని, కథ, ఇవి ఈ శాఖలు ఏవైతే, ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో రాసుకోండి, అందరూ రాసుకోండి. నేను మెల్లగా చెప్తాను, మెల్లగా రాసుకోండి. ఋగ్వేదంలో ఐతరేయ శాఖ ముఖ్యమైనది, రాసుకోండి. ఋగ్వేదంలో ఇలాగే ఈ తైత్తిరీయ విన్నారు కదా, తిత్రి పక్షుల ద్వారా విన్నవాళ్ళు. సూర్యుడు చెప్పింది శుక్ల యజుర్వేదం. అవును, ఈయన యాజ్ఞవల్కుడు వదిలేసిన దాన్ని కృష్ణ యజుర్వేదం అంటారు. నో ప్రాబ్లం. రాసుకోండి, అందరూ రాసుకోండి. ఋగ్వేదంకు సుమారుగా 21 శాఖలు ఉండేవి. సుమారుగా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కొద్ది తేడాలతో ఉంటుంది. కొన్ని చోట్ల 20 అంటారు, కొన్ని చోట్ల 19 అంటారు. బట్ ఎక్కువ సోర్సెస్ లోపల 21 ఉంటాయి. అర్చన, మీకు ఎంఏ క్లాస్ లోపల ఎన్నని చెప్పారు, ఏమన్నా ఐడియా ఉందా? అర్చన జాయిన్ అయ్యారా? ఓకే, నో ప్రాబ్లం. సో జనరల్గా 21, ఇది మోరార్లెస్ స్టాండర్డ్. 21 రాసుకోండి, పర్వాలేదు, తర్వాత కావాలంటే కరెక్షన్ చేసుకుందాం. ఆ 21 శాఖ లోపల ఇప్పుడున్న శాఖ పేరు శాకల శాఖ లేదా ఐతరేయ శాఖ. రాసుకోండి, నోట్స్ రాసుకోండి అందరూ. శాకల శాఖ, మొదటి కాయేమో చిన్నది, తర్వాత వచ్చే ఖాయేమో పెద్ద ఖా. శాకల శాఖ, దీనినే ఐతరేయ శాఖ అని అంటారు.
ఇప్పుడు మనము ఋగ్వేదం ఏం ఋగ్వేదం అయ్యా అంటే ఆ శాఖలే ఋగ్వేదం అని చెప్పి చెప్తాం అన్నమాట. ఇప్పుడు మేము ఋగ్వేదులం, మాది ఋగ్వేదం అన్నమాట. మేము శాఖల అని చెప్పేసి నేను చెప్తాం అన్నమాట. మేము ప్రవర చెప్పుకున్నప్పుడు శాఖల అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, అట్లాగా అంటే ఎవరి సాంప్రదాయం పాటిస్తున్నాము అనేది చెప్పుకోవాలన్నమాట. మీకు చెప్పే కదా, సాంప్రదాయం అంటే ఏం లేదు, ఒకే చెట్టు యొక్క కొమ్మలని సాంప్రదాయాలు అంటారు అంతే. ఉదాహరణకి పరబ్రహ్మ ఒక్కడే, ఈ పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలని మనం పూజిస్తున్నాం. కృష్ణుడిగా పూజించినా ఆయనే, శివుడిగా పూజించినా ఆయనే, దేవిగా పూజించినా ఆయనే. మనుషులలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మనం కూడా దైవ అంశమును పొందినటువంటి వాళ్ళమే అవుతాము. కాబట్టి దేవుని ఏ రూపంలో పూజించినా కూడా తప్పులేదు, ఎందుకంటే దైవత్వం అనేది అన్ని చోట్ల ఉంది. దీన్నే వివిధ సాంప్రదాయాలు అంటారు. సాంప్రదాయాలు అంటే పద్ధతి. కొంతమందికి ఇది ఇష్టం, కొంతమందికి అది ఇష్టం, కొంతమంది అంటారు ఈ రెండే యాడ్ చేయండి అంటారు, కొంతమంది ఒకటి చాలంటారు. అలా మారిపోతుంటాయి శాఖలు. అలా యజుర్వేదము 2 విధములు, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. యాజ్ఞవల్కుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్న దాన్ని శుక్ల యజుర్వేదం అంటారు. యాజ్ఞవల్కుడు వదిలేయగా తైత్రీయ శాఖ కృష్ణ యజుర్వేదంగా పాపులర్ అయినది. ఇందులోపల మళ్ళీ మైత్రాయణయ అని ఒక ఆయన ఉన్నాడు, కఠ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేశారనమాట. అంటే 101 శాఖలు ఉండేవి యజుర్వేదం లోపల, 101. ఆ 101 లోపల ఇప్పటికీ కూడా పాపులర్ ఏంటంటే తైత్తిరీయ, మైత్రాయణీయ, కఠ అనేటటువంటి 3 శాఖలు ఈరోజు అవైలబుల్ అవుతున్నాయి. ఓకేనా? ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక శుక్ల యజుర్వేదం. ఏదైతే యాజ్ఞవల్కుడిది ఉందో దాన్ని కేఎం అని గుర్తుంచుకోండి. ఈయన శిష్యుడి పేరు కన్వుడు. కన్వుడు నుంచి వచ్చినది కాన్వ. మాధ్యందిన అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాన్వ మాధ్యందిన, కేఎం కాన్వ మాధ్యందిన. ఇవి 2 కూడా శుక్ల యజుర్వేదంలోని శాఖలు. మెల్లగా రాసుకోండి, కంగారు లేదు. కాన్వ మాధ్యందిన, కాన్వ మాధ్యందిన. ఈ 2 శాఖలు యాజ్ఞవల్కుడు యొక్క శిష్యులవి. యాజ్ఞవల్కుడు అంటే శుక్ల యజుర్వేదం. రాసుకున్నారా? చిన్న డౌట్. తైత్రీయం అంటే శిక్షావల్లి, బ్రహ్మవల్లి, ఆనందవల్లి అని ఉంటుంది కదా మన రమణాశ్రమంలో, అదేనా? అదే. ఓకే ఓకే. అందులో మనకు కృష్ణ శిక్షావల్లి, అది శిక్ష కాదు, శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి. శిక్షావల్లి, బ్రహ్మవల్లి, భృగువల్లి, ఆనందవల్లి. అది తైత్తిరీయ. భృగువల్లి వేరు, ఆనందవల్లి వేరు. మూడు నేర్చుకున్నాం అన్ని. ఒక్క శ్లోకం కూడా మనం వేదాలలో వదిలే ఛాన్సే లేదు, అన్నీ నేర్చుకుంటాం. ఒక్క లైన్ నేర్చుకుంటున్నాం వేదాల్లోది. ఓకేనా? ఇది ఏంటంటే దేవుడు చాలా చక్కగా నేర్చుకోండి, మంచిగా రాసుకోండి. విన్నట్టుగా వెరీ గుడ్. ఓకే, సో కృష్ణ యజుర్వేదం ఏమేమి ఉన్నాయి శాఖలు ఎవరన్నా చెప్పండి. కృష్ణ యజుర్వేదం శాఖలు మైత్రాయణీయ, మైత్రాయణీయ, తైత్తిరీయ, కఠ. బాగా చెప్పారు, వెరీ గుడ్. శుక్ల యజుర్వేదంవి చెప్పండి. కరెక్ట్, కన్వుని యొక్క కుమారుడు కాబట్టి కాన్వ. ఓకేనా? బాగా చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఐతరేయ శాఖ అని చెప్పేసి చెప్పాం కదా. ఐతరేయ శాఖ దేనికి సంబంధించింది? ఋగ్వేదానికి సంబంధించింది. ఐతరేయ శాఖ ఎవరి నుంచి వచ్చింది? ఏ ఋషి నుంచి వచ్చింది? ఇతర. వెరీ గుడ్. సో వింటున్నారు అన్నమాట. 9ంటికి పడుకోకుండా వినండి. చాలా మంది కష్టము 9ంటికి నిద్ర ఆపుకోవడం, కానీ ఇంతగా శ్రద్ధగా వింటున్నారంటే చాలా సంతోషం. ఓకేనా? సో ఇప్పుడు ఏమైపోయింది, ఈ విధంగా మనం ఏం తెలుసుకున్నాము? ఋగ్వేదం, యజుర్వేదము బాగా తెలుసుకున్నాం. ఋగ్వేదంలో ఉన్నటువంటి మార్పులు, యజుర్వేదంలో ఉన్నటువంటి మార్పులు మనము తెలుసుకున్నాం అన్నమాట. ఇదే విధంగా మరి మిగతా వాటి లోపల కూడా వచ్చి ఉండాలి కదా.
మరి ఏవైతే ఏ మార్పులు అయితే మనకు ఋగ్వేదం యజుర్వేదం వచ్చామో అదేవిధంగా సామవేదంలో కూడా ఇప్పుడు జనరల్గా మనం ఈ యజుర్వేదం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ లోకల్గా వాడుతున్నవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కృష్ణ యజుర్వేదమే అని గుర్తుంచుకోండి. ఫస్ట్ అదొక పాయింట్ నేను ఇందాక చెప్పలేదు. నార్త్ ఇండియాలో ఎక్కువగా శుక్ల యజుర్వేదం రాసుకోండి, వీలైతే రాసుకోండి. నార్త్ ఇండియాలో శుక్ల యజుర్వేదము, అందుకే వాళ్ళు తెల్లగా ఉంటారు, మనం కర్రెగా ఉంటాం. సో ఇలా ఇప్పుడు ఇక మీరు మర్చిపోరు ఈ మాట చెప్తే, ఓకేనా? ఇప్పుడు బాగుంది. మన సౌత్ ఇండియన్స్ అంతా కూడా కృష్ణ యజుర్వేదం వాడతాం ఎక్కువగా. అండ్ నార్త్ ఇండియాలో అంటే సార్ శుక్ల శుక్ల అంటే తెల్లని. కరెక్ట్ కరెక్ట్ శుక్ల అంటే తెల్లని కదా, కృష్ణ అంటే నల్లని. కృష్ణ అనే పేరు ఎంతమందికి ఉంది? ద్రౌపదికి ఉంది అండి. ద్రౌపదికి, వ్యాసుడికి, అర్జునుడికి లేదు కృష్ణ అనే పేరు. అర్జునుడికి లేదు. వ్యాసుడికి, ద్రౌపదికి ముగ్గురు. వెరీ గుడ్. ఎవరింట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు, మ్యూట్లో పెట్టుకోండి. సో ఓకే, ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కదా. ఎవరో ఒకసారి చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? పార్వతీదేవి గారు మాట్లాడుతున్నారు, మ్యూట్లో పెట్టుకోండి. సరే, నేనే మ్యూట్లో పెడతా. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదం యజుర్వేదం గురించి నేర్చుకున్నాం. మరి సామవేదంలో కూడా బోధలంటే దాదాపుగా 1000 బ్రాంచెస్, సుమారుగా 1000 బ్రాంచెస్ ఉండేవి సామవేదం లోపల. చాలా వరకు ఈ సామవేదంలో ఉన్నవన్నీ ఏంటి, యజ్ఞయాగాదులు కాదు, ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రంలోనే పాటల రూపంలో ఇచ్చినట్లయితే వాటిని ఏమంటారు, సామవేదం అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఋగ్వేదంలో ఉన్నవే అవి, సేమ్ పెద్ద కష్టమైనది ఏం కాదు. కానీ సామవేదము పాటల రూపంలో, ఈ సామవేదం నుంచే మనకు సంగీతం వచ్చిందనమాట. త్రిసాగ సామగ సామ అనేది అయితే ఉందో అది మనకు సామవేదం గురించి తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ వస్తుంది ఆ మంత్రము, విష్ణు సహస్రనామం లోపల వస్తుంది అనమాట. సో అందులోపల పవమాన సోముడు, ఇది ఊరికే పేరు గుర్తుంచుకోండి. ఆ పవమాన సోముడిని స్తుతిస్తూ పాటలకి రాసినవి అనమాట. ఎవరు ఆయన ఏంటి అనేది సామవేదం గురించి వివరంగా తెలుసుకున్నప్పుడు చూద్దాం. ఈ సామవేదం లోపల చాలా, అంటే దాదాపుగా 1000 ఉంటుంది సార్. పవమాన సుతుడు బట్టి పాదార విందముల. కరెక్ట్ జయ మంగళముల. కరెక్ట్. సో ఇదిగా సామవేదం ఏంటంటే మెయిన్ గానము ఇదిగా ఉన్నటువంటిది. అయితే గానమే కానీ ఏం చేశారంటే ఇందులోపల ఋగ్వేదంలోంచి ఒక సుమారుగా రాసుకోండి, సామవేదంలో 1000 బ్రాంచెస్ ఉండేవి. ఇందులోపల ఒక 1500 మంత్రాలు ఋగ్వేదం నుంచి తీసి కాపీ కొట్టేసి ఇందులోపల పెట్టేశారు. 1556, నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లే, 1500-1550 మధ్య అని అనుకోండి. ఓకే, గూగుల్లో కూడా చూసి మళ్ళీ కరెక్షన్ చేసి పెట్టండి గ్రూప్లో. ఓకే, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వే లోపల తీసుకొచ్చి అవన్నీ కూడా సోమయాగం అవి ఇవి చేస్తారు కదా, చేసినప్పుడు ఆ సోమరసాన్ని స్వీకరించినప్పుడు ఇంద్రలోకంకి వెళ్ళొచ్చు అనమాట. ఆ రోజుల్లో ఉండేది. ఇవాళ ఇంటి దగ్గర చేయకండి, అనవసరంగా పుల్లలు వెలిగించేసి అవి చేసి గోలలు చేయొద్దు, జస్ట్ అంతవరకు. సో వీటిని వాడుకుంటూ ఇదనమాట. సో ఇప్పుడు ఇందులోపల ఉన్నటువంటివి 3 బ్రాంచ్లు. కే జనార్దన్ రెడ్డి అని గుర్తుంచుకోండి. సామవేదంలో ఇప్పుడు మిగిలినవి కే జనార్దన్ రెడ్డి అని గుర్తుంచుకోండి. కౌతుమ, జైమిని, రాణాయనీయ. కౌతుమ, జైమిని, రాణాయనీయ. కౌతుమ, జైమిని, రాణాయనీయ. కౌతుమ, జైమిని, రాణాయనీయ. రాణా. సో ఇవి శాఖలు మాత్రము ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సామవేదం లోపల దొరుకుతున్నాయి. ఓకేనా? ఎవరన్నా రాసుకున్నారా? అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యారా? ఓకే, సో ఇవి మాత్రము మనకు మిగిలిన ఇందు లోపల అని చెప్పేసి చెప్పుకున్నామన్నమాట. ఇక ఇంతకుముందు అనుకున్నట్టుగానే అధర్వణ వేదం ఏదైతే ఉన్నదో దానికి వేదంగా ముందు అర్హత ఇవ్వలేదు. యజ్ఞం చేసేటప్పుడు దానికి ఎక్కువగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటివి కొద్దిగా లోయర్ సమాజంలో కొద్దిగా తక్కువ జాతిలో ఉన్న వాళ్ళకు ఉద్దేశించినవి, వాళ్ళ జీవిత శైలికి ఉపయోగించినవి ఉండడం వల్ల లేదు 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 ఇది ఉన్నత తరగతిలో ఉన్న వాళ్ళకి కావు, ఇవి గొప్ప సమాజంలో ఉన్న వాళ్ళు కాదు, అనార్య సమాజం వాళ్ళవి అని చెప్పేసి జనజీవితం కొద్దిగా కింది తరగతి వాళ్ళది. అంటే ఆదాయ రూపంలోనూ, తర్వాత విద్య తక్కువ ఉన్న వాళ్ళలోనూ, వాళ్ళల్లో ఉన్నటువంటి సాంప్రదాయం అని, కాబట్టి దాన్ని ముందు వేదంలో చేర్చలేదు. తర్వాత ఏం చేశారంటే లేదు లేదు ఇందులోపల ఉన్నటువంటి మంత్రాలు కేవలము దేవుళ్ళని వాళ్ళనే కాకుండా భూతపేతాలు, క్షుద్ర శక్తులు, పిశాచ ఉచ్చాటనలు ఇవన్నీ ఏవైతుంటే వీటన్నిటికీ కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి దీనికి మనం కొన్ని ఋగ్వేదంలోని మంత్రాలను కాపీ చేసినట్లయితే ఇందులోపల చాలా విశేషాలు, చాలా కొత్త విషయాలు, చాలా ఎందుకంటే మనకు తెలిసినవన్నీ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ వేదం. ఇప్పుడు సామవేదం, యజుర్వేదం ఏంటంటే ఋగ్వేదం నుంచి వచ్చాయి, కానీ అథర్వణ వేదం చాలా ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి ఇందులోపల చాలా కొత్త దీనికి స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంది అని చెప్పేసి ఏం చేశారంటే దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ తీసుకుని రావడం జరిగిందనమాట. జరగడం వల్ల ఏమైపోయిందంటే అథర్వణ వేదము చాలా బ్రాంచెస్గా డెవలప్ అయిపోయింది ఆ రోజుల్లోనే. అంటే రావడం లేట్ అయింది, మిగతా వాటిలాగా 1021 ఇలా ఏమీ లేకపోయినప్పటికీ దీంట్లోపల ఒక 9 బ్రాంచెస్ బాగా అయితే. ఇప్పుడు మాత్రము పిప్పలాద అందరూ విన్నారు కదా, పిప్పలాద ఈయన. సో ఆయన పిప్పలాదుడిది ఒకటి. శౌనక అంటే శునక ఋషి అని ఒక ఆయన ఉండేవాడు. ఋషి శునక్ అని విన్నారా ఎవరన్నా పేరు? ఎవరు ఋషి శునకు? హలో. సో ఆయన ఒకప్పుడు బ్రిటన్ పిఎంగా ఉండేవారు కదా, ఆయన ఋషి శునకు. ఆయన కుమారుడి పేరు శౌనక. ఈ శౌనకాది మునులే మనము సూత మహాముని దగ్గర వినడము చూసామన్నమాట. సో చూసారా పేర్లు ఎంత చక్కగా లింక్ అవుతున్నాయా లేదా? శౌనకీయ అండ్ పిప్పలాద ఈ రెండు బ్రాంచెస్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అథర్వణ వేదంలో అవైలబుల్. కానీ మొదట్లో 9 ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎన్ని? సార్ అథర్వణ వేదం గ్రామర్ టిపికల్ ఉంటుంది సార్. మరి మిగతా వేదాల కంటే గ్రామర్ డిఫరెంటే ఉంటుంది, దానికి చెప్పే పద్ధతి డిఫరెంటే ఉంటుంది. భూతపేత పిశాచాలు ఇవన్నీ కూడా చేయొచ్చు, వీటన్నిటికీ తెలిసినటువంటి కొత్త మంత్రాలు. అందుకే ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ వేదం. అథర్వణ వేదం ఎందుకు గొప్పదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యజ్ఞం చేయడం వచ్చు, కానీ యజ్ఞం చేయడానికి కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ చెప్పేది ఎవరో తెలుసా? మీకు అథర్వణ వేదం. ఆఖరికి అథర్వణ వేదంలో ఉన్న వ్యక్తికి ఏ స్టేటస్ ఇచ్చారంటే బ్రహ్మ అంటారు. అథర్వణ వేదం చేసే ఆయన బ్రహ్మ అంటారు. ఋగ్వేదం చేసేవాడిని ఏమంటారు? ఋగ్వేదంలో కూర్చున్న అతన్ని ఏమంటారు? తొందరగా చెప్పాలి, రాసుకున్నారు కదా అందరు నోట్స్. ఋగ్వేదం యజ్ఞం చేసేటప్పుడు ఋగ్వేద మంత్రాలు చదివే బ్రాహ్మణుని ఏమంటారు? హోత అని రాసుకోండి. తెలియని వాళ్ళు హోత అని రాసుకోండి, తెలిసిన వాళ్ళు రిపీట్ అది. హోత, HOTHA, హోత. కామ్ హోగా హోతా మన వాళ్ళు అంటారు కదా హైదరాబాద్ హిందీలో. హోజాయిగా అన్నారు, హోతా కామ్ హోతా అంటారు, ఆ హోతా అన్నమాట. ఓకే. తర్వాత ఋగ్వేదం ఆయనని. యజుర్వేదం చేసే ఆయనని ఏమంటారు? అధ్వర్యుడు. అధ్వర్యంలో జరిగింది అంటారు కదా, అధ్వర్యం వారి అధ్వర్యంలో జరిగింది అంటారు. సో యజ్ఞం చేసేవాడు అధ్వర్యుడు. ఈయన వషట్ అనగానే వాడు ఏం చేస్తాడు? మంత్రంలో అందులో తీసి హవిస్సు అందులో వేస్తాడు అనమాట. యజ్ఞం అధ్వర్యుడు. ఓకే. దాన్ని పాటలు పాడే వ్యక్తి పేరేంటి? సామవేదం వ్యక్తి పేరేంటి? ఉద్గాత. అండ్ అథర్వణ వేదంలో యజ్ఞయాగాదులని సపోర్ట్ చేసే వ్యక్తి పేరేంటి? బ్రహ్మ. ఎందుకు వచ్చింది బ్రహ్మ అని అంటే, ఈయనేం చెప్తాడు? ఏ యజ్ఞము, ఎంత కెపాసిటీ యజ్ఞము, ఏ దేవుడికి చేస్తున్నారు, డైమెన్షన్స్ ఎక్కడ ఉండాలి, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ కూడా చెప్తాడు. దాని గురించి ఇంకోసారి వివరంగా తెలుసుకుందాం, కానీ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చెప్పాను అనమాట. ఇందులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాము. అథర్వణ వేదం లోపల ఋషి శునక్కు తీసుకొచ్చినటువంటిది ఒకటి ఉంది. పిప్పలాదుడు అంటే మీకు ఎవరంటే, మీరు ఇక్కడికి వెళ్ళారా? దాన్ని ఏమంటారు? వెన్నెముక ఇచ్చాడు, ఆయన పేరేంది? దదీచి వాళ్ళ కొడుకు అనుకుంటా నేను. రైట్. ఆయన యొక్క కుమారుడు లేక ఆయన తండ్రి ఈయన పిప్పలాదుడు. సో ఆ పిప్పలాదుడిది ఈ రెండు శాఖలు మాత్రము చాలా ప్రాచుర్యానికి వచ్చాయి. బట్ ఈ రోజుల్లో ఋషి శునక్దే ఎక్కువ పాపులర్గా ఉంది. ఋషి శునక్ ఇచ్చినటువంటి శౌనకీయ శాఖ అని చెప్పి రాసుకోండి. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తొందరగా.
ఇంకొక 10 మినిట్స్ చెప్తాను, పర్వాలేదా? కొద్దిగా ఇవాళ మనకు పాతవి కూడా కొన్ని రివిజన్ చేశాం కదా, కొత్తవి చెప్పలేకపోయాను. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సరే. ఇవాళ ఏం చెప్దామంటే ఒక కథ చెప్పుకొని ముగిద్దాం పోనీ. ఓకే, మంచి కథ చెప్పుకుందాం, చాలా బ్యూటిఫుల్ కథ ఒకటి చెప్పుకుందాం. మధ్యాహ్నంలో ఆయుర్వేదం కూడా వస్తుంది కదా. ఆయుర్వేదం కూడా వస్తుంది. ఆయుర్వేదంని ఉపవేదం అని కూడా అంటారు. తెలుసుకుందాం, దాని వివరాలు మంచిగా తెలుసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు కేనోపనిషత్తు లోపల ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఇప్పుడు కేనోపనిషత్తు ఎందుకు చెప్తున్నాము? మనం ప్రతిరోజు ప్రతి వేదం క్లాస్ లోపల వేదం గురించిన ఇంట్రడక్షన్ అయిపోయాక ఒక కథ చెప్పుకుంటాం లాస్ట్ లోపల, సరేనా? ఆ లాస్ట్లో వచ్చేటటువంటి కథలు ఉపనిషత్తు కథలు చెప్పుకుంటాం మనం. ఓకేనా? ఇందు లోపల నా ఫేవరెట్ కథ ఏదైతే ఉందో ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం. ఓకే, సో ఏమవుతుందంటే ఒకసారి దేవతలు రాక్షసులు సముద్ర మథనానికి ముందు మనకు యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే అందులో దేవతలు ఓడిపోతూ ఉంటారు. తర్వాత అంతకుముందు ఈ సంఘటన కంటే చాలా రోజుల ముందు ఎప్పుడు దేవతలు గెలుస్తుండేవాళ్ళు. తర్వాత రాక్షసులు తెలివిగల వాళ్ళు ఎప్పుడు మళ్ళీ దేవతలను అటాక్ చేయడం అది జరిగింది. బట్ చాలా రోజుల పాటు దేవతలు రాక్షసుల మీద గెలిచి చాలా సంతోషంగా ఉంటుండేవాళ్ళు. ఉండి ఎవరిది వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను సాధించాను అంటే నేను సాధించాను. ఈ దేవతల లోపల ముఖ్యుడు ఎవరు? అగ్ని, ఇంద్రుడు, వాయుదేవుడు, ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అనుకునేవారు మేము గొప్ప అంటే మేము గొప్ప. అయితే ఏమవుతుంది, వీళ్ళకి జ్ఞానం లేదు. అంటే ఏదైతే భగవంతుడి యొక్క శక్తితోని గెలిచారు కానీ వీళ్ళకి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం లేదన్నమాట. వీరికి లేకపోవడం వల్ల ఏమైంది, భగవంతుడి సహాయంతో మేము గెలిచాము అనేటటువంటి ఒక కోర్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, ఒక సరైనటువంటి సత్యము, ఆ సత్యాన్ని తెలుసుకోకుండా ఎప్పటికప్పుడు మేమే గెలిచామని విర్రవీగుతుండే వాళ్ళనమాట. ఈ కథ వారికే కాకుండా మనకు కూడా, మన లోపల కూడా ఏమవుతుందంటే ఈ ఆసురి లక్షణాలు పెంపొందించినప్పుడు మనం ఏమనుకుంటామంటే అంత మనదే గొప్ప. దంభం, దర్పం ఇవన్నీ మనకు జ్ఞాపకం ఉందా? ఇవన్నీ మనం నేర్చుకున్నాము దైవాసుర సంపద విభాగ యోగం లోపల. అవన్నీ తెలిసి నేనే గొప్ప, నేనే సాధించాను, నేనే చేశాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు అన్నమాట, నేను ఏదన్నా చేయగలుగుతాను. మీకు అది జ్ఞాపకం ఉంది కదా, అందులోపల దైవాసుర సంపద విభాగం లోపల నేను ఏమన్నా చేయగలిగాను, నా శత్రువులందరినీ నిర్మూలించాను, నేను ఏమైనా కోరుకుంటే తీర్చుకోగలను, ఇవన్నీ అనుకుంటాను అన్నమాట. అప్పుడు పరబ్రహ్మ ఒక దేవత రూపం లోపల ప్రత్యక్షమవుతుంది. అయి వీళ్ళందరి యొక్క గర్వాన్ని ఎలాగైనా నేను అనగదొక్కాలి అని చెప్పేసి అక్కడ దూరంగా ఒక గొప్ప యక్షురాలి రూపం లోపల ప్రత్యక్షమైంది. వీళ్ళకి అర్థం కాదు ఎవరు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. మంచి కాంతితో ఉంది కానీ యక్షరాక్షస ఫ్యామిలీకి చెందిన ఆమె. ఎవరు ఈమె, ఈ గొప్ప యక్షురాలు ఎవరు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంటారు. ఈమెకు శక్తి ఎంత ఉందో తెలియదు, ఆమె అక్కడ ఎందుకు ప్రత్యక్షమైందో తెలియదు. అప్పుడు వాళ్ళు అంటారు అనమాట, అరే అగ్ని నువ్వు ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపోయి ఆమె ఎవరో కనుక్కోనరా, ఎందుకంటే నువ్వు అన్నీ తెలిసిన వాడివి, నిన్ను జాతవేదుడు అని కూడా అంటారు కదా. జాతవేదుడు అంటే తెలుసా? సంస్కృతం వచ్చిన వాళ్ళు కొద్దిగా గెస్ట్ చేయండి. మన సంస్కృత క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయండి. జాతవేద, వేదం తెలుసుకున్నవాడు, వేదం తెలుసుకుని జన్మని ఎత్తినటువంటి వాడు, పుట్టుకతోటే గొప్ప వేదాలన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి జాతవేదుడు. ఈ జాతవేదుడు కదా బాబు, నువ్వు వెళ్ళేసి అసలు ఆమె ఎవరో కనుక్కోనరా, నీ లోపల చాలా శక్తి ఉంది, అయితే ఆమెను కూడా చూస్తే చాలా శక్తిమంతురాల్లాగా కనిపిస్తుంది, నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కోనరా ఎవరు అని చెప్పేసి. ఇప్పుడు అగ్ని ఓస్ ఇదెంత అని చెప్పేసి అనుకొని అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ యక్షుని ప్రశ్నిస్తాడు, ఎవరు నీవు అంటాడు. ఆమె అడుగుతుంది, ఆమె ఫస్ట్ ఆవిడ అడుగుతుంది ఇతన్ని, నేను అగ్నిని అంటాడు. నాకు జాతవేదుడు అని చెప్పేసి ఒక మంచి రెస్పెక్ట్ కూడా ఉంది, దాన్ని బిరుదు అంటాం మేము, నాకు అది కూడా ఉంది అంటాడు అనమాట. ఓహో, నీ గొప్పతనం ఏంటి, నువ్వేం చేస్తావు అంటుంది ఆమె యక్షురాలు. అని ఏదో అంటాడు, ఈ పృథ్వీ లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా నేను దహించగలుగుతాను. అది కూడా ఎంత తెలుసా, ఇలా త్రసరేణువు 3 త్రసరేణువుల కాలం లోపల నేను మొత్తం అంతా కూడా దహించగలుగుతాను, నాకు అంత శక్తి ఉంది తెలుసా అంటాడు. ఆమె నవ్వుతూ వింటుంటుంది అనమాట. ఓ నిజమా అంటుంది. అంటే అవును నిజం అంటే సరే అయితే అక్కడ గడ్డిపోచ ఒకటి పెడుతుంది అనమాట. పెట్టి గడ్డిపోచని కాల్చి చూపించు అని. అగ్నికి కొద్దిగా షేమ్ అనిపిస్తుంది, నేనేంటి గడ్డిపోచను కాల్చడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యపోయి సరే అని చెప్పేసి ఆ గడ్డిపోచను కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాలదు, మళ్ళీ ట్రై చేస్తాడు, అది కాలదు. ముందు ఉఫ్ఫను ఊదుతాడు అంతే, తర్వాత కొద్దిగా గట్టిగా ఊదుతాడు, లంగ్స్ లోపల బాగా గాలి పీల్చుకొని మళ్ళీ ఊదుతాడు. ఎంత ఊదినా కూడా
ఆ అగ్ని ఎంత బయటికి వచ్చినా కూడా అన్ని రకాల శక్తులు తను ఉపయోగిస్తాడు. ఉపయోగించి చివరికి ఆ గడ్డిపోచను తను కాల్చలేడు అనమాట. కాల్చలేకపోతే సిగ్గేసి సరే వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళగానే వీళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ అక్కడ రెడీగా ఉంటారు. ఏమైంది ఏమైంది, ఎవరు ఆమె కనుక్కున్నావా అంటే ఏమో తెలీదు, కానీ చూడ్డానికైతే చాలా మహాశక్తి లాగానే ఉంది, మనం ఎక్కువ ఆడుకోవడం మంచిది కాదు, నా శక్తి మాత్రం ఫర్ సమ్ రీజను పారలేదు అని వాళ్ళందరూ అంటారు. ఇది చాలా కష్టం కదా, సరే వాయుదేవుడు అయితే ఆయన నీలాగా అగ్నితోని జస్ట్ కాదు, ఇట్లా ఊదేస్తే గాలికి ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది, అది వాయుదేవుని పంపిస్తామని అంటారు. వాయుదేవుడు అంటాడు, నేను వాయుదేవునే కాదు వాయు వేగంతో ఆమె దగ్గరికి వెళ్తాను, జుప్ ఇట్లా ఇట్లా తిరిగేసరికి అక్కడికి వెళ్ళిపోతాను ఆమె దగ్గరికి. ఇలా ఆమె అడుగుతారు, ఎవరయ్యా నువ్వు అంటే ఇట్లా చెప్తాడు, నేను వాయువుని, ఈ ఆకాశం అంతా కూడా నేను సంచరిస్తూ ఉంటాను, అందుకని నన్ను మాతరీశ్వరుడు అని చెప్పేసి కూడా అంటారు. సో అన్ని చోట్ల నేను ఉంటాను, సో అంతరిక్షంలో నేను ప్రతి చోట కూడా ఉన్నటువంటి వాడిని అంటాడు. అంటే ఆహా అవునా, మరి నీకేంటి శక్తి ఏంటి అంటాడు. అంటే ఈ పృథ్వీ లోపల ఉన్నటువంటి, అంటే ఆకాశం కింద ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా నేను ఊదేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేయగలను అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే ఆశ్చర్యం, అవునా నిజమా, అయితే సరే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు చూద్దామని అనగానే అప్పుడు వాయువు అంటాడు, అరే సేమ్ టెస్ట్ పెడుతున్నదేంది, ఆయనకు నాకు అగ్నికి పెట్టిన టెస్టే నాకు పెట్టారని, సరే ఓకే చూద్దామని చెప్పి మళ్ళీ ఈయన కూడా ట్రై చేస్తాడు. ఎంతసేపు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గడ్డిపోచని కూడా కదల్చలేనటువంటి స్థితికి చేరుకుంటాడు. తలకాయ ఉంచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. వెనక్కి వెళ్ళగానే టాప్ 3లో ఇద్దరు అయిపోయారు. ఇంద్రుడిని అంటారు అనమాట, నువ్వు అన్ని ఇంద్రియాలకు ప్రభువువి, నువ్వు అందరిలో ఉన్నటువంటి గొప్పవాడివి, ఇంకా మనం ఇప్పుడు వరుణుడిని పంపించి వీళ్ళందరినీ పంపించి ఇంకా లాభం లేదు, సో కాబట్టి ఏంటంటే నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళేసి కనుక్కో ఎవరో ఆ శక్తి ఎవరో కనుక్కో అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పగానే అప్పుడు ఇంద్రుడు ఆలోచిస్తాడు, ఇంకా కొంత గర్వము తనకు సమీపము, తనకు గర్వం తగ్గిపోవాలి అని చెప్పి తెలుసుకుంటాడు. ఎందుకంటే తనకు తెలుసు అష్టదిక్పాలకుల ద్వారా కూడా జరగడం లేదు అంటే ఏదో గొప్ప శక్తి అని అర్థమవుతుంది. ఇంద్రుడు దగ్గరికి రాగానే ఆమె మాయమైపోతుంది. మాయమైపోగానే అప్పుడు అక్కడ పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది అన్నమాట, అమ్మవారు. అప్పుడు ఒక్కసారిగా ఆమె పాదాల మీద పడి, ఎవరమ్మా ఇప్పటివరకు ఇక్కడ ఉన్న శక్తి ఎవరు అని అంటే అప్పుడు ఆమె అంటది అనమాట, అదే పరబ్రహ్మ అంటే, పరబ్రహ్మ లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు, మనమంతా కూడా మన శక్తులకు విర్రవీగుతూ ఉంటాము, అనవసరమైనటువంటి గర్వాన్ని చూపిస్తూ ఉంటాము, నవ్వులాటలకు ఓకే కానీ అది నిజంగా ఎప్పుడు కూడా అంత గర్వం పనికిరాదు. కాబట్టి ఆ గర్వము తగ్గించడానికే వచ్చినటువంటి పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ శక్తే మీ అందరినీ కూడా ఇందులో గెలిచేలాగా చేసింది, అంతేగాని మీ సొంత శక్తి ఏమీ లేదు, ఆ పరబ్రహ్మ శక్తే మీ అందరి లోపల కూడా ఉన్నది. ఇప్పుడు శ్రీనివాస్ ఇలా చేతులు ఊపుతున్నాడు అంటే పరబ్రహ్మ శక్తి ఇందులోకి వచ్చింది. శ్రీనివాస్ చూడగలుగుతున్నాడు అంటే పరబ్రహ్మ శక్తి ఈ చూపు రూపం లోపల వచ్చింది. పరబ్రహ్మ శక్తే ముక్కు రూపంలో ఉంది, పరబ్రహ్మ శక్తే నోటి రూపంలో ఉంది, పరబ్రహ్మ శక్తే వినికిడి రూపంలో ఉంది, పరబ్రహ్మ శక్తే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంది. ఈ శక్తి మీదనుకుంటున్నావా? కాదు. ఆ పరబ్రహ్మ మీలోంచి వెళ్ళిపోయిన తర్వాత మీ శక్తులన్నీ కూడా వృధా అవుతాయి. చెప్పగానే ఒక్కసారిగా ఇంద్రుడు అంటాడనమాట, మాకు మీరు ఇంత చెప్పక్కర్లేదు, అహంభావం మాకు ఇందాకనే పోయింది, ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళ లోపల టాప్ 2ని మీరు కొట్టేశారు, అప్పుడే మాకు అర్థమైపోయింది ఈ అన్నిటికంటే కూడా గొప్ప శక్తి అని చెప్పేసి, సో కాబట్టి మాకు అర్థమైందని చెప్పేసి పశ్చాత్తాపడతాడు. వెనక్కి వచ్చి అందరికీ కూడా చెప్తాడు అనమాట. చెప్పేసరికి ఏమైందంటే అప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే 2 విషయాలని ఇక్కడ ఈ కథ మనకు తెలియజేయాలి. మొదటిది ఏంటంటే మనము వేదాలలో, ఇది వేదాలు అనుకున్నట్లయితే ఈ తెల్ల భాగం ఉపనిషత్తు, ఈ బ్లూ భాగం పెద్దదా తెల్ల భాగం పెద్దదా? బ్లూ భాగం పెద్దది. ఈ బ్లూ భాగం అంతా కూడా కర్మకాండలు. ఈ కర్మకాండలన్నీ కూడా ఏం చెప్తాయంటే మనకు వేదంలో అగ్నిదేవుడి యొక్క సూక్తాలు, ఇంద్రుడి యొక్క సూక్తాలు, ఇంద్రుడి మీద 220 సూక్తాలు ఉన్నాయి, 250 దాకా, అగ్ని మీద 200 సూక్తాలు ఉన్నాయి, ఓకే, వరుణుడు పర్జన్యుడు అందరి పేర్ల మీద సూక్తాలు ఉన్నాయి. ఈ సూక్తాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నవి ఏం తెలుపుతాయంటే వారిని మనము మంత్రముల ద్వారా, యజ్ఞ యాగముల ద్వారా ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వారి శక్తులని మనము ఎలా స్వీకరించాలి, మన సంపదని ఎలా పెంచుకోవాలి, మన వ్యాధులు ఎలా తగ్గించుకోవాలి, మనకు శాంతిగా జీవితం గడిపినన్ని రోజులు ఆనందంగా ఎలా ఉండాలి, ఇవన్నిటి కోసం కూడా కోరుకుంటాం. కానీ ఉపనిషత్తు చూసినట్టయితే కొద్ది భాగమే. ఈ ఉపనిషత్తు లోపల మనము భగవంతుణ్ణి కోరుకునే స్థాయి నుంచి మనమే భగవంతుడిగా మారే స్థాయికి వస్తాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కథ. భగవంతుణ్ణి కోరుకుని 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 బిచ్చగాళ్ళలాగా మిగిలే స్థాయి నుంచి
భగవంతుడే మనం అయ్యే స్థాయికి వస్తాం. అందుకే కొద్ది భాగమే ఉపనిషత్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఉపనిషత్తుల లోపల పరబ్రహ్మ జ్ఞానం ఉంది. ఈ కథ లోపల ఏం చెప్తున్నాడు, ఈ ఇంద్రుడు వీళ్ళందరినీ మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గొప్పవాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ శక్తి వల్లనే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా జరుగుతున్నది. ఈ మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి పరబ్రహ్మ అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట. అంటే ప్రపంచంలో అందరిలో వ్యాపించి ఉన్నటువంటి శక్తి పరబ్రహ్మ అన్నది ఒకటి. మనము ఆసురి లక్షణాలు మనకు దూరం చేస్తాయి. ఈ ఆసురి లక్షణాల వల్ల ఏమవుతుందంటే మనము ఎంతసేపు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజయాలన్నీ కూడా నావే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అది కాదు. అందుకోసమే ఇందులోపల కేనోపనిషత్తు అని ఏదైతే మన ఫేవరెట్ ఉపనిషత్తు ఉందో ఆ ఉపనిషత్తులో ఫస్ట్ది అదే అన్నమాట. అందులోపల అంటాడు, ఎవరి వల్ల ఈ మనస్సు ఇంద్రియాలన్నిటి అన్ని చోట ఆలోచించడానికి వీలవుతుంది, ఎవరి చేత ప్రాణము తన పని తాను చక్కగా చేసుకుంటుంది. ప్రాణం అంటే వాయువుని ప్రాణం అని చెప్పేసి అంటారు. ఎవరి ఇచ్ఛాశక్తి చేత మనుషులంతా కూడా మాట్లాడగలుగుతున్నారు. కనులు, చెవులు ఇవన్నీ కూడా అజ్ఞానం, బేసికల్లీ వాటికి ఏం తెలియదు. కానీ ఎవరో ఒకరి ప్రమేయం వల్ల కదా ఇవన్నీ మాట్లాడుతున్నాయి అని చెప్పేసి ప్రారంభమవుతుంది అనమాట కేనోపనిషత్తు. కేనోపనిషత్తు వినే వరకు కూడా నాకు ఆత్మబోధ కాలేదు. నాకు అప్పటి వరకు కూడా జీవితంలో రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప ఇలా ఆలోచిస్తునేవాడిని. కానీ కేనోపనిషత్తు డైరెక్ట్గా గురువు దగ్గర ఉండి నేర్చుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అన్నింటికీ కూడా స్వరూపం పరబ్రహ్మ. అన్నింటిలోకి గొప్ప ఉపనిషత్తు కేనోపనిషత్తే. చాలా తక్కువ శ్లోకాలు, 10 శ్లోకాలు దాకా ఉంటాయి అంతే. కానీ అత్యద్భుతమైనటువంటి మెసేజ్ మనకు కేనోపనిషత్తులో వస్తుంది. అందులో ఉన్నటువంటి ఒక చక్కటి కథని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కథ నచ్చిందా? చాలా బాగుంది. సో ఆ కథ లోపల కానీ రాముడు కృష్ణుడు ఇట్లా మనం చూపించకూడదు గురుగారు. అంటే అన్ని ఆలయాలకు వెళ్ళాలి. ఎందుకోసం అంటే మనము భగవద్గీతలో కూడా ఏం తెలుసుకున్నాము, భగవంతుడు విశిష్టంగా కనిపించేది విభూతి. భూతి అంటే భవతి అంటే ఉండడం, విభూతి అంటే విశిష్టంగా తను కనిపించడం. విశిష్టంగా కనిపించడం అంటే ఏంటి? ఇప్పుడు శ్రీనివాసు 10 అవర్స్ ఆఫీస్లో ఉంటాడు, 10 అవర్స్ ఇంట్లో ఉంటాడు, 2 అవర్స్ ట్రావెల్లో ఉంటాడు. సో శ్రీనివాసుని కలుసుకోవాలంటే ఏది సులువైన మార్గము? ఐదర్ ఇంటికి రావడం లేదా ఆఫీస్కి వెళ్ళడం. సో భగవంతుడు శ్రీనివాస్ ఇప్పుడు 24 గంటల్లో ఈ ట్రావెల్లో కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా విశిష్టంగా కనిపించేది అతను ఆఫీస్ లోపల, విశిష్టంగా కనిపించేది అతను ఇంటి లోపల. కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతి లోపల ప్రతి వస్తువు భగవంతుడే అయినప్పటికీ భగవంతుడు విశిష్టంగా కనిపించినటువంటిది విభూతి. అయితే ఈ విభూతి లోపల కూడా రూపం కావాలా, రూపం వద్దా అంటే ఏ రూపమైనా పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆలయాలకు మనం వెళ్ళడం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము? ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శక్తులు, తరంగాలు మనకు వస్తాయి. ఉదాహరణకి మనకు సెల్ ఫోన్ టవర్కి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? సెల్ ఫోన్ నుంచి మనం ఎక్కువ శక్తిని స్వీకరించగలుగుతాం. అదేవిధంగా ఆలయాన్ని, దాని శుభ్రతను అలాగే మెయింటైన్ చేసి ఆగమ నియమాల ప్రకారము చెప్పినటువంటివన్నీ సరిగా పాటించినట్లయితే ఆలయంలో ఉన్నటువంటి విశ్వ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఆ విశ్వ చైతన్యాన్ని మనము తీసుకోగలుగుతాం. విశ్వ చైతన్యాన్ని ఎక్కువ తీసుకోవడం అంటే ఎట్లాగా అంటే, ఇప్పుడు మన ఇంట్లోపల ప్లగ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని 220 వోల్ట్సే కొద్దిసేపు సరిపోతుంది. కానీ మన టీవీకి కానీ, ఫ్రిడ్జ్కు కానీ, టీవీకి కాదు ఫ్రిడ్జ్కు కానీ, మైక్రోవేవ్కు కానీ, గ్రైండర్కి కానీ, వాషింగ్ మెషిన్కి కానీ వీటన్నిటికి పెద్ద ప్లగ్ కావాల్సి వస్తుంది. దాన్ని పవర్ ప్లగ్ అంటారు. దానికి సెపరేటు వోల్టేజ్ ఇంకా కాస్త ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకని? పొటెన్షియల్ అక్కడ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో అదేవిధంగా సేమ్ కరెంటు, ఇంట్లో ప్రవహించేదంతా సేమ్ కరెంటు, కానీ కొన్ని చోట్ల ఎక్కువగా ప్రకటితమవుతుంది, కొన్ని చోట్ల తక్కువగా ప్రకటితమవుతుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క శక్తి కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ప్రకటితమవుతుంది, కొన్ని చోట్ల తక్కువగా ప్రకటితమవుతుంది. భగవంతుడి శక్తి అంతా, ఇప్పుడు నా లోపల ఉన్న శక్తి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ సాధన బాగా చేసినటువంటి వ్యక్తి లోపల భగవంతుడు ఎక్కువగా ప్రస్ఫుటం అవుతూ ఉంటాడు. కొంతమందిలో చాలా ఎక్కువగా ప్రస్ఫుటం అవుతూ ఉంటాడు భగవంతుడు. సో కాబట్టి సాకారంతో పూజించాలా, నిరాకారంతో పూజించాలా? ఈ ప్రశ్నని 12వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు. ఏమనంటే 10వ అధ్యాయంలోనేమో నువ్వు ఇండైరెక్ట్ రిఫరెన్సెస్లో నిన్ను పూజించవచ్చు అని చెప్పావు, డైరెక్ట్గా కాకుండా. 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపించి నీ రూపంతో నిన్ను పూజించవచ్చు అని చెప్పావు. ఇప్పుడు మాకు చెప్పు, నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? ఎలా చేస్తే కరెక్ట్?
ఎవరు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నారు అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. అడుగుతప్పుడు ఆయన ఏమంటాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తంగా పూజించేవాడిని, దేవుణ్ణి రూపం లేకుండా డైరెక్ట్గా పరబ్రహ్మని పూజించడం అనేది గొప్పది, కానీ క్లేశ అధికతరం, కష్టమైనటువంటి మార్గం అది. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి రూపంతో పూజిస్తూ ఈ రూపమే కాదు భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అనేటటువంటి భావన పెంచుకునే వరకు ఆలయాలు, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ వెళ్ళడం తప్పు లేదు. కానీ అక్కడే దేవుడు ఉంటాడు, మిగతా చోట దేవుడు ఉండడు అంటే తప్పు. తర్వాత అక్కడే ఉన్న దేవుడు కూడా సెల్ టవర్కి దగ్గరే నిలబడ్డాం అందరము, సిగ్నల్స్ బాగా వస్తున్నాయని. కానీ ఒక్క సెల్ టవర్ దగ్గర 1,00,000 మంది నిలబడితే ఏమవుతుంది? అందరికి బ్యాండ్ విడ్త్ రాదు. బ్యాండ్ విడ్త్ ఎక్కడ వస్తుంది? అందరికి కొంతమందికి మాత్రమే అందుతుంది. ఎవరికి అందదు, అసలు ఎవరికి అందదు కూడా సరిగ్గా. ఎందుకంటే అందరికి ఇవ్వాలని ట్రై చేస్తుంది, అది యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి అందదు. కాబట్టి ఏమవుతుందంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎంత అపవిత్రమైతే అంత శక్తి అక్కడి నుంచి కోల్పోవడం అంటూ జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనము పవిత్రపరచుకుని ఇక్కడ మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించాలి. ఎందుకంటే ఆ భగవంతుడే మనలో లేకపోతే, భగవంతుడు అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ప్రపంచంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్, ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి వివిధ రూపాలలో పూజించడంలో తప్పు లేదు. కానీ గుర్తించాల్సిన సత్యం ఏంటంటే అదే దేవుడు నాలో, నీలో, చరాచర జడ అన్ని వస్తువులలో ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంజునాథ సినిమా చూసిన వాళ్ళకి ఇంకా కొద్దిగా బాగా అర్థమవుతుంది. శివుడు లోపల కాలు అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి జడ రాళ్ళు రప్పలు కూడా కదిలి ఆయన వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. నందుల రూపంలో అవన్నీ ఇలా కదులుతూ ఆనందంగా ఆయన వైపుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే దానికి కారణం ఏంటంటే ప్రతి వస్తువులో కూడా ఆ భగవంతుడు, తనలో ఉన్నటువంటి భగవంతుడిని ఇంకా దగ్గరగా చూసేసరికి వచ్చే ఆనందం అనమాట. అందుకోసం అని చెప్పి దేవాలయాలు నిజంగా బాగా డెవలప్ చేసినటువంటి దేవాలయాలు, నిజంగా భగవంతుడి యొక్క శుభ్రతను, ఆలయ ఆచారాలను, ఆగమ నియమాలను పెట్టి ఆలయ పవిత్రతను కాపాడినటువంటి ప్లేస్ లోపల భగవంతుడి యొక్క రూపం ద్వారా ఆ శక్తిని మనము స్వీకరించుకోవడానికి అవకాశం ఉంది. రాముడి రూపంలో, కృష్ణుడి రూపం అంటే నేనేంటంటే రాముడు వేరు, కృష్ణుడు వేరు, ఇవన్నీ వేరు అనుకునేవాడిని కాదు. వీళ్ళందరూ ఒక్కరే. ఒక పురాణంలో ఒక దేవుడు గొప్ప, ఇంకో పురాణంలో ఇంకో దేవుడు గొప్ప. అది కేవలం పేరుకు మాత్రమే, కానీ పరబ్రహ్మ అనేది ఒకటే. పరబ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు. ఈ సృష్టికే మొదటి పురుషుడు. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు. ఆయన రూపం ఎత్తుకుని తనను తానే ఒక 14 అంతస్తుల భవనంలాగా చేసుకుని ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. కాబట్టి విగ్రహారాధన మనకున్నటువంటి అదృష్టం. కాకపోతే అక్కడే ఆగిపోయి హంగులతో, ఆర్భాటాలతో, పిచ్చి భజనలతో, పిచ్చి పారాయణాలతో, పిచ్చి డెకరేషన్లతోటి వీటన్నిటి ద్వారా భగవంతుని దూరం చేసుకోకూడదు అని చెప్పేది. కాబట్టి ఏంటంటే అసలైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత భగవంతుడు దగ్గరవుతాడు. మనం పవిత్రం చేసుకున్న తర్వాత మాత్రమే భగవంతుడు మనకు దగ్గరవుతాడు. ప్యూర్ వాటరు ఎక్కడైతే ఉంటుందో అదే మనం తాగుతాము, చెడ్డ వాటర్ని తాగము. అదేవిధంగా మనము పవిత్రంగా ఉన్నట్లయితే మనలో ఉన్న భగవంతుడు కళ్ళ ముందు కనిపిస్తాడు. జై శ్రీకృష్ణ. అర్చన, మీకు ప్రశ్నకు జవాబు అర్థమైందా? అంటే సాకారంలో మళ్ళీ ఒకే రాముడినే పూజించాలి, కృష్ణుడినే పూజించినట్లయితే ఏం లేదు కదా? ఏమీ లేదు. ఎవరినైనా మీరు రాయిని, రప్పనే కాదు, మీ కుర్చీని, టేబుల్ని, చైర్ని కూడా పూజించవచ్చు. కాకపోతే ఏంటంటే పూజ మందిరం ఏదైతే ఉంటుందో, పూజ మందిరంలో చేసే పూజకి విలువ ఉండదు. ఎందుకంటే అవి ప్రతిష్ఠించినవి కాదు కదా. పూజ మందిరంలో ఉన్నవి కేవలం ప్రతీకలు మాత్రమే, వాటికి శక్తి ఉండదు. ఇప్పుడు మీరు పూజ మందిరంలో మీరేమన్నా ఇది చేస్తారా, ఏమంటారు, ప్రతిష్ఠిస్తారా ప్రతిరోజు? లేనప్పుడు వాటికి శక్తి ఉండదు. ప్రతిష్ఠించి చేసే వాటికి శక్తి ఉంటుంది. ఉదాహరణకు దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠిస్తాం మనం. యాక్చువల్గా ఆవాహయామి, ఆసనం సమర్పయామి, తాంబూలం ఇవన్నీ చెప్పి అక్కడ మనం ఒక చిన్న పసుపు ముక్కను ఏదో పెట్టి భగవంతుని అందులో ఆహ్వానించి అందులోపల నుంచి శక్తిని తీసుకుంటాం కదా. స్థాపయామి పూజయామి అంటాం కదండి సార్. స్థాపయామి పూజయామి అనేసి నవగ్రహాలను కూడా స్థాపించి పూజించాము అంటాము. సో మనము ప్రతి దేవుణ్ణి కూడా ప్రతిరోజు కూడా పూజ ఎలా చేస్తాం మనము? పూజ ఎలా అంటే నోటికొచ్చిన 10 మంత్రాలు చదివేసి బయటికి రావడం కాదు కదా. పూజ అంటే ఏంటి? భగవంతుని ముందు అక్కడ స్థాపించాలి. టెంపుల్స్లో అది అవసరం లేదు, ఇంట్లో మనము స్థాపించాల్సి వస్తుంది. ఎలా స్థాపిస్తాము? ఇంట్లోపల ముందు భగవంతుని ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి.
ఇవన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా ఆయనకు పూజలు చేస్తామని చెప్పి అందులోపల మధ్య లోపల పూజ చేసే ఉంటాయి. ధూప దీప నైవేద్యాలు పెట్టే ముందు ఒక పూజ ఉంటుంది. అప్పుడు మాత్రం మనం అన్ని మంత్రాలు చదవాలి. చదివి ఆ మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ధూపంకి ఒక మంత్రము, దీపంకి ఒక మంత్రము, నైవేద్యానికి ఒక మంత్రము, తర్వాత కర్పూర నీరాజనము ఇవి చేసి చివరిగా మనము మంత్రపుష్పాన్ని ఇచ్చేసి భగవంతుడికి దాన్ని మనం కదిపేస్తాము. ఎప్పుడైతే భగవంతుని కదుపుతామో అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మనం ఆ శక్తిని తీసేసుకుని భగవంతుని కదిపేసినట్టు లెక్క. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ప్రతిష్ఠించాలి. ఆలయంలో అది అవసరం లేదు. ఆలయంలో ఏం చేస్తారంటే ఒకసారి ప్రతిష్ఠించేశారు కాబట్టి నిత్య పూజలు చేస్తే సరిపోతుంది. అర్చన గారు, క్లియర్ అయిందా మీకు? ఫోటోలకు శక్తి ఉండదు అని చెప్తున్నాను. అది నేను ఫోటోలకు శక్తి ఉండదు, ఊరికే మనకు జ్ఞాపకం కోసం పెట్టుకోవడమే కానీ ఫోటోలకు శక్తి ఉండదు. సార్, నమ్మక చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం అన్ని వేదంలోనివేనండి? అన్ని వేదంలోనివే. సూక్తము అని వచ్చిందంటే ఋగ్వేదము, నమక చమకాలు, రుద్రము ఇవన్నీ యజుర్వేదంలోనివి. ఓకేనా? నమక చమకము, రుద్రము అనేవి ఏవైతే ఉంటాయో అవి మీకు యజుర్వేదంలోనివి. తర్వాత మీరు చెప్పిన శ్రీ సూక్తము, పురుష సూక్తము, నాసదీయ సూక్తము, వరుణ సూక్తము, ఇంద్ర సూక్తము, అగ్ని సూక్తము ఇవన్నీ కూడా ఋగ్వేదంలోనివి. సరేనా? ఇంకా అర్థమైందా? మంచిగా అర్థమైందా? ముందు ఇవన్నీ అర్థం చేసుకోవడం కాదు, ఫస్ట్ కథ అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది సార్. మనకి బాగా అర్థమైంది సార్. కథ మెయిన్ అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో ప్రతి శక్తి కూడా ఒక పరబ్రహ్మ శక్తి ద్వారా వచ్చినవి అని చెప్పి చెప్పడానికి. మరి దీన్ని కథల రూపంలో చెప్పకపోతే జనాలకు అర్థం కాదు కాబట్టి మనకు పురాణాలు వచ్చాయి. ఆ పురాణాల లోపల ఏమవుతుంది? ముందు భగవంతుడు తన సంకల్పంతో ఒక రూపం ఎత్తాడు. ఆ రూపం ఎత్తినటువంటి భగవంతుల్లోంచి ఇలా రకరకాల కోట్ల దేవతలు ప్రకటితమయ్యారు. తర్వాత అందులో సృష్టి కోసం అని చెప్పి బ్రహ్మదేవుడు అనే 4 ముఖాల బ్రహ్మను తయారు చేశాడు. తర్వాత ఆయన వైకృతిక సృష్టిని తయారు చేశాడు. ఇవన్నీ కూడా మనకు పురాణాలలో కథల రూపంలో చెప్పడం అంటూ జరుగుతుంది. కానీ వేదం లోపల ఇలా ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టోరీ కూడా నేను మీకు అర్థం కావాలని కొద్దిగా సంభాషణ పెట్టాను. అంత డీటెయిల్గా ఉండదు, సంభాషణ ఉంటుంది కానీ ఇంత డీటెయిల్గా ఉండదు. నేను చెప్పినట్టుగా నేను మహాభారతం ఎట్లా చెప్తాను తెలుసా? మా ఫ్రెండ్స్కి అక్కడి నుంచి వాడు వచ్చి కత్తి తీసుకొచ్చి ఇక్కడ కొట్టిండు, కొడితే వాడుకుంటాడా? గద తీసి నెత్తి మీద కొడితే వాడు కడుపులో గుద్దిండు, తర్వాత వీడి చెయ్యి లేపి మెడ మీద ఇట్లా చెప్తాను అనమాట. చెప్తే మా ఫ్రెండ్స్కి కొన్నాళ్ళకి మహాభారతం ఇట్లా చెప్తున్నాడు ఏంది అని అర్థం కాక, నిజంగా మహాభారతం ఇట్లనే ఉందా అని. అంటే మహాభారతం ఇట్లా లేదు, మీకు అర్థమవుతుంది నేను ఇట్లా చెప్పాను అని చెప్పేసి చెప్తానన్నమాట. సో బేసికల్గా ఏంటంటే మనకు అర్థం కావడం కోసమని పురాణాలలో ఇంకా కాస్త వివరంగా వీటిని అందించడం అంటూ జరిగింది. భగవంతుడి శక్తిని పూర్తి స్థాయిలో మనకు అర్థం కావాలంటే కథల రూపంలో అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను సత్యం వద ధర్మం చెర అంటే సత్యము మాట్లాడాలి, ధర్మముతో నడుచుకోవాలి అని చెప్తే ఎవరికి అర్థం కాదు. దాని బదులు రోడ్డు మీద ఒక పర్సు పోయింది ఒకరిది, రాము అనే పిల్లోడికి దొరికింది. ఆ పిల్లోడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆ పోలీసు దాన్ని చూసి చాలా సంతోషపడి శబాస్ రాము అని చెప్పి అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మెచ్చుకున్నారు, ఊర్లో వాళ్ళు మెచ్చుకున్నారు, పేపర్లో ఫోటో పడింది. అంటే అప్పుడు మనం ఏమనుకుంటాము? ఓహోహోహో వేరే వాడి సొమ్ము కొట్టేయకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి అని అర్థం చేసుకుంటాం. ఇది కథని ఇలా అర్థం చేసుకున్నాం. కొంతమంది కథను ఎలా అర్థం చేసుకుంటారు? సార్ ఒక మాట చెప్పండి, ఆ పోలీసుడు పైసలు తీసుకోకుండా ఉంటాడా ఆ పర్సులో వచ్చి అని చెప్పేసి అడిగారు అనుకోండి, కరెక్టే అది. కాకపోతే కథ యొక్క ఉద్దేశం అది కాదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే కథని దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నిన్న మనము మహాభారతం తెలుసుకున్నప్పుడు 4 రోజుల కింద ఏం తెలుసుకున్నాము? ఉదంకుడి చరిత్ర తెలుసుకున్నప్పుడు కోపం పనికిరాదు. ఎంత గొప్పవాడైనా ఏ సమయంలో ఎంత చిన్న వాటికి పెద్ద పెద్ద శాపాలు పెట్టేస్తే అప్పుడు అతను ఏమంటాడు? మీ బ్రాహ్మణులది మనసు నవనీతం, మాట కఠినం, కానీ మా రాజులది మాట కఠినం, మా మనస్సు కూడా కఠినం, కాబట్టి మేము శాపాన్ని వెనక్కి తీసుకోలేం, నువ్వు శాపాన్ని వెనక్కి తీసుకో అంటే పాపం ఈయన ఏం చేస్తాడు? సరే అని చెప్పి శాపాన్ని ఈయన వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటి? బ్రాహ్మణుడు అంటే కులంతో బ్రాహ్మణుడు కాదు నేను చెప్పేది. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు ఎవరైనా చెప్పగలరా? బ్రాహ్మణుడు అంటే ఎవరు? పండితుడు బ్రాహ్మణుడు. ఓకే, దీనికి 4 మెట్లు చెప్పాను నేను. ఒకసారి ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? 4 మెట్లు ఒక వ్యక్తి బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని చెప్పి చెప్పాను. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఆవుని బ్రహ్మతత్వం గురించి చెప్పినవాడు, ఆ మార్గంలో అనుసరించిన వాడు కాదు. 4 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటంటే జన్మతః అందరూ కూడా శూద్రులే.
జన్మతో అన్ని ఎవరు మనకు తెలిసిన వాడు ఇప్పుడు వీడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు బ్రాహ్మణుడు అని ఉండదు. పుట్టుకతో అందరిది ఒకటే, శూద్రుడు. పుట్టుక తర్వాత మనకు ఇంట్లోపల కొన్ని సంస్కారాలు చేస్తారు. తల్లిదండ్రులు సంస్కారాలు నేర్పించడం అవ్వచ్చు, జన్యు సంస్కారాలు వేయడం కావచ్చు. దానివల్ల ద్విజులు అవుతారు. ద్విజ అంటే రెండవ జన్మ అని అర్థం అన్నమాట. ద్విజ అంటారు. అదైపోయిన తర్వాత వాడు వేదాధ్యయనము మొదలెట్టినప్పుడు వాడిని విప్ర అంటారు. ఏమంటారు? విప్రహ, విప్రుడు అంటారు అన్నమాట. ఆ చదువుకున్న విషయాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని, అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని పరబ్రహ్మ సర్వత్రా వ్యాప్తి చెందాడు అని చెప్పేసి ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెచ్చుకుంటాడో వాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఎవరైనా 4 మెట్లు చెప్పండి. పుట్టుకతో శూద్రుడు, రెండవది ద్విజుడు, ద్విజుడు తర్వాత విప్రుడు, తర్వాత బ్రహ్మజ్ఞాని అంటే బ్రాహ్మణుడు. ద్విజుడు సార్ విప్రుడిది అర్థం కాలేదు సార్, కొంచెం మళ్ళీ చెప్పండి సార్. ద్విజుడు అయితే సరే జంధ్యం వేసుకున్న ఇప్పుడు మీరంతా విప్రులు. ఈ 65 మంది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారో మీరంతా విప్రులు. దాని జ్ఞానం తెలుసుకునే వాళ్ళు, వేద జ్ఞానం తెలుసుకునే వాళ్ళు అన్ని చెప్పచ్చా సార్? అవును, చెప్పచ్చు కదా, అదే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. మన జాయతే శూద్రః అని కూడా ఉంటది కదా. అదే నేను చెప్పింది ఇప్పుడు. జన్మతా జాయతే శూద్రః కర్మ, అదే నేను చెప్పింది ఇప్పుడు. అదే భగవద్గీతలో పండితుడు అని చెప్పారు కదా సార్, 3 చోట్ల చెప్పారు. సో అదే కదా సార్ ఇప్పుడు అంటే అక్కడ వేరు. పండితుడు అందరితోని సమదృష్టి. పండితుడు అంటే పాండా. పాండా అంటే అర్జునుడిని ఏమంటాడు ఆయన? నువ్వు పాండాలాగా మాట్లాడుతున్నావు అంటాడు, పండితుడులాగా మాట్లాడుతున్నావు అంటాడు. మనము గుళ్ళకు అక్కడికి వెళ్తే పాండాలు కనిపిస్తారు. పాండా అంటే పండితుడు. పండితుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని పండితుడు అంటారు. ఆ బ్రహ్మజ్ఞానము వచ్చినవాడు మాత్రమే అన్నింటినీ సమదృష్టితో చూడగలుగుతాడు. ఎవరినైనా సమదృష్టితో చూడగలిగేవాడు ఎవడు అంటే అంతేగాని కులంతోని బ్రాహ్మణుడు ఎవడు బ్రాహ్మణుడు కాదు. మనం అందరం ఇప్పుడు విప్రుడు స్టేటస్కి వచ్చాం. ఇప్పటి నుంచి మీకు ఎవరైనా ఏమన్నా మీ కులం ఏంటి అంటే విప్రహ అనండి. కొద్దిగా రాగం తీసి అన్నా సరే, నో ప్రాబ్లం. సార్ చెప్పండి శ్రీనివాస్ గారు. దేవుణ్ణి ఎవరు సృష్టించారంటే ఏం సమాధానం ఉండదు కదా దేవుడిది. మనకేమని చెప్పాడు? మన పురాణాలలో కానీ వేదంలో కానీ ఏమన్నాడు? ఒక పరబ్రహ్మ ఉన్నాడు అని చెప్పి చెప్తారు. కానీ దేవుడు ఆది మధ్య అంతరహితుడు అని చెప్పేసి చెప్తారు. అండ్ ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అనే దానికి కూడా జవాబు ఇయ్యరు. సృష్టి ప్రారంభమైంది అంటారు, కానీ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ రోజు ప్రారంభమైంది అనేది చెప్పరు. మన ఏ గ్రంథంలోనూ చెప్పరన్నమాట. ఏ గ్రంథంలోనూ కూడా చెప్పరు. కేవలం క్రిస్టియన్స్ మాత్రం చెప్తారు 3350 సంవత్సరాల కింద 24th అక్టోబర్ నాడు ప్రారంభమైంది అది అని చెప్పి చెప్తారు. బట్ వీ డోంట్ బిలీవ్ ఇట్ బికాస్ వీఆర్ మచ్ 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 మన అన్లిమిటెడ్. ఎప్పుడు పుట్టాడు? దేవుడు పుట్టుక లేదు, దేవుడికి పుట్టుక లేదు. పుట్టుక ఉన్న ప్రతి వ్యక్తి మరణించాలి, దేహం తీసుకున్న ప్రతి వ్యక్తి మరణించాలి. కానీ దేవుడు ఆది మధ్య అంతరహితుడు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు అంటే ఒక రూపం ఉన్న వ్యక్తి కాదు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు చెప్పండి? ఈ విశ్వ చైతన్యంని దేవుడు అంటారు. జనన మరణాలకి అతీతుడు అంటే విశ్వ చైతన్యం. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు దేవుడు అంటే విశ్వ చైతన్యమే దేవుడు. రాసుకోండి. సార్ మరి కొంతమంది అడుగుతారు చూసారా అంటారు. మీరు చూడడు. చూసాడంటే చూసాము, చూడండి. ఇప్పుడు చెయ్యి లేపితే దేవుడే కదా. దేవుడు మీకు వేరుగా లేడండి శ్రీనివాస్ గారు. దేవుడు మీకు వేరుగా లేడు, మీలోనే ఉన్నాడు దేవుడు. దేవుడు అంటే ఏంటి? సర్వత్రా వ్యాప్తి చెందిన వాడే దేవుడు. భగవానుడే కదా, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడే కదా. సూర్యుడే, కానీ మీరు కూడా భగవానుడే కదా. మీరు కూడా భగవానుడే. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నా లోపల దేవుడు లేకపోతే నేను చెయ్యి లేపుతానా? చెప్పండి. సర్వవ్యాపక శక్తి స్వరూపుడు. సర్వవ్యాపక శక్తి స్వరూపుడు అంతే. సార్ ఒక ఈయన దేవుని చూసారా అని అడుగుతున్నారంటే ఆయన దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి అనుభవించగలం. అది కరెక్ట్ కరెక్ట్. ఒక్క నిమిషం. గౌరీ మోహన్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. దేవుణ్ణి చూడలేము, అనుభవించగలం. ఇప్పుడు గాలి మనకు కనిపించదు, కానీ మనం అనుభవిస్తున్నాం కదా గాలిని. అది మేడం ఒక్క నిమిషం. చెప్పండి. ఆయన అడిగారు కదా దేవుని చూసారా అని ఒకళ్ళు ఎవరో. అప్పుడు ఆయన ఏం చెప్పాలంటే పాలల్లో వెన్నని చూసారా అని అడగాలి. సాధన ద్వారా వస్తుంది. పాలలో వెన్నని, పాలలో నెయ్యిని అన్నిటి కూడా చూసామా అని చెప్తే అంటే సాధన ద్వారా అవి కనిపిస్తాయి. సముద్రం ఆయన చూసారా అని అడగలేదండి. ఆ భగవంతుడు ఎప్పుడు నుంచి ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగారండి. అవును,
ఏదైనా కూడా జవాబు ఒకటే ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపకుడు అని గుర్తుంచుకోండి. మీరు కూర్చున్న ప్లేస్లో, నించున్న ప్లేస్లో వాయువు రూపంలో ఉన్నది నేనే, నీటి రూపం లోపల నీటిలో ఉన్న రసాన్ని నేనే, అవునా, అగ్నిలో ఉన్న తేజస్సును నేనే అన్నాడు. మీరు వంట దగ్గరికి వెళ్ళగానే అగ్నిదేవుడికి దండం పెట్టుకోండి ఫస్ట్. మీ ఇంట్లో వాళ్ళు అప్పుడు అనుకుంటారు, దిస్ ఈస్ ద టైం, ఎర్రగడ్డలో మంచి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఎర్రగడ్డకి వెళ్ళొచ్చా? షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయట అక్కడ. ఎర్రగడ్డ లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయట, అక్కడికి తీసుకెళ్తారు. వెళ్ళకూడదు సార్, అక్కడ మెంటల్ హాస్పిటల్. సో మంచిగా కానీ అగ్నికి దండం పెట్టుకోండి. అలాగే మీరు ఏం చేస్తారు, పొద్దున లేవగానే భూమికి దండం పెట్టుకోండి. భగవంతుడు వాయు రూపంలో ఉన్నాడు, భగవంతుడు గాలి అగ్ని రూపంలో ఉన్నాడు, భగవంతుడు నీటి రూపంలో ఉన్నాడు, భగవంతుడు సూర్యుని రూపంలో ఉన్నాడు, భగవంతుడు చంద్రుడి రూపంలో ఉన్నాడు. ఇంతెందుకు, అన్ని చోట్ల ఉన్నాను, కానీ కొన్ని చోట్ల విశిష్టంగా నేను కనిపిస్తున్నాను అని చెప్పాడు. భగవంతుడు విభూతి అన్నప్పుడు ఏమంటాడంటే, ఇంతెందుకు అన్ని చోట్ల నేను ఉన్నాను, కానీ నీకు చెప్పినవి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ చోట్ల నన్ను గుర్తుపెట్టుకోవడానికి నీకు కొన్ని చెప్పాను అని చెప్పాడు ఆయన. అంతే. ఇప్పుడు పాండవులలో నేను అర్జునుడిని అన్నాడు అంటే మిగతా వాళ్ళంతా దేవుడు కాదు అని కాదు. పాండవులలోకి ఉన్నతుడు ఎవరు? అర్జునుడు. ఆబ్వియస్లీ అందరిలోకి గొప్పవాడేవాడు అర్జునుడు. సో ఆబ్వియస్లీ అర్జునుడే తను అని చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మరాజు కంటే ఎక్కువ తపస్సు చేసింది ఎవరు? అర్జునుడు. ఇంద్రియ నిగ్రహం ఎక్కువ ఉన్నది ఎవరికి? అర్జునుడికి. సో అర్జునుడి లోపల మళ్ళీ వేదం కూడా బాగా చదువుకున్నాడు. సరే, వేదం ఇద్దరు ఈక్వల్గా చదువుకున్నారు, ధర్మరాజు అర్జునుడు. బట్ వేద జ్ఞానం తెలిసినటువంటి వాడు. తర్వాత తపస్సు ఎంత ఎక్కువ చేస్తాడు అర్జునుడు దైవ స్వరూపం. సో కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటాడు, మన పాండవులలో నేనే అర్జునుడిని అంటాడు. సో అలా అని చెప్పి మిగతా నలుగురు కాదని కాదు, ఈయన లోపల నేను ఎక్కువగా ప్రకటితం అవుతాను అన్నాను. అందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారా చెప్పండి? ఒకడికి 70 మార్క్స్ వస్తాయి, ఒకరికి 60 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి. అందరికి ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఇస్తారు. కాకపోతే వారి లోపల పరిణతి వేరుగా ఉంటుంది. ఆ హయ్యెస్ట్ పరిణతి ఉన్న వాడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కానీ భగవంతుడు లేక కాదు, ఆ భగవంతుడిలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోకపోవడం, మనలో ఉన్న భగవంతుడిని మనము వ్యక్తీకరించుకోకపోవడము. నేను ఎప్పుడు ఏమంటాను, మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే హిందూ ధర్మం, ఇంకేం లేదు. పూజలు కాదు, పునస్కారాలు కాదు, నోములు కాదు. ఏమన్నాడు, నామై జపమే నామై తపమే నా ఏకాంత నివాస్ మే నా మందిర్ మే నా మస్జిద్ మే నా మందిర్ మే నా మస్జిద్ మే నా कावे कैलाश में मैं तो तेरे पास में मैं तो तेरे पास में मोको कहाँ ढूंढे रे बंदे. సో ఎక్కడెక్కడో భగవంతుని చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనలో ఉన్న భగవంతుడిని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి హిందూ ధర్మం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అర్థమవుతుందా అసలు? అంటే చెప్పేది ఇది వెళ్ళిపోతుందా? దీని బదులు సార్ భజనలు చేద్దామంటే చెప్పండి, అవి తీసుకురండి, నాకు నేను తబలా కూడా వాయిస్తాను, మీరు అవి తీసుకురండి. వాటిని ఏమంటారు, ఇట్లా కొడతాము, అందరం పాడదాం, విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ చేద్దామంటే చేద్దాం. అవి చేద్దామన్నా చేద్దాం, కానీ ముందు ఫస్ట్ అర్థం చేసుకోండి. దేవుడు అనేవాడు మీరే చెప్పాలి. మేము అడిగే ప్రశ్నల వల్ల మాకు అర్థం అవుతుందా కావట్లేదా అనేది. అదే కొద్దిగా అర్థం కానట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా క్లియర్. ఇంత సింపుల్ ఫ్యాక్ట్. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని అన్ని మతాల వాళ్ళు చెప్తారు కదా. భగవంతుడు మీరు చదివిన మంత్రాలలో చెప్పండి, మీరు చదివినటువంటి పాటలలో చెప్పండి, ఈ మాట ఉండదా? దేవుడను సర్వవ్యాపకుడవి. సర్వవ్యాపకుడైన భగవంతుడు నీలో లేకుండా ఎట్లా ఉంటాడు? ఇంత చిన్న విషయం అర్థం కాదా? భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిషెయింట్, ఆమ్నిపొటెన్షియల్. కాబట్టి ఆమ్ని ప్రెజెంట్ అన్నప్పుడు ఏంది? అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. సర్వం కల్విదం బ్రహ్మ, అన్ని చోట్ల బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అన్ని చోట్ల ఉన్నది భగవంతుడు కాదా? కాబట్టి అన్ని చోట్ల ఉన్న భగవంతుడు నీలో లేకుండా ఎట్లా పోయాడు? సో కాబట్టి చాలా చిన్న విషయం, దీన్ని అర్థం చేసుకోవడానికి
మర్చిపోతారు. ఎట్లా అది మర్చిపోతారు? తెలుసుకున్నా మర్చిపోతూ ఉంటాం అనమాట. అందుకోసమే నేనేమన్నాను, చేతి మీద ఇక్కడ చిన్న బొట్టు వేయించుకోండి అని చెప్పాను. టాటూలు అవి వేయించుకుంటారు కదా, ఇక్కడ చేయి మీద వేయించుకోండి చిన్న టాటూ. లేదా ఇప్పుడు నాలాగా రోజంతా బొట్టు పెట్టుకోండి, బొట్టు పోయినప్పుడల్లా మళ్ళీ వెళ్ళి బొట్టు పెట్టుకోండి. లేదా అద్దం మీద రాసుకోండి. ఎక్కడో ఒక చోట మీకు రిమైండ్ చేసేది రాసుకొని పెట్టుకోండి. చేతి మీద చిన్న ఘాటు పెట్టుకోండి. లేకపోతే చేతి మీద రామ అని చెప్పి రాసుకోండి. రామ అని చూసినప్పుడల్లా మీకు ఏం జ్ఞాపకం రావాలి? ఓకే, ప్రపంచం అంతా ఉన్నది దేవుడే, ఆ దేవుడు నాలో కూడా ఉన్నాడు. అప్పుడు మీరు తప్పులు చేయరు తెలుసా? మీరు తప్పులు చేయరు. తప్పులు తప్పులు సార్ మీరు చెప్పించింటారు కదండి సార్, అభ్యాస యోగేన సతతో అనేది 15వ అధ్యాయంలో కదండి సార్. ఏ విధంగా అయితే చిల్లులు పడిన మన ఒక పాకెట్ లోపల ఒక 5 రూపాయల కాయిన్ వేసినారు, మాట అది మాటకి అవును. భద్రంగా పట్టుకోవాలా, అయ్యో మనం ఎత్తి పెట్టుకోవాలా అన్న ఉద్దేశంతో దాన్ని గట్టిగా పట్టుకుంటాము. మధ్య కరెక్ట్. లోపల మర్చిపోయి ఆ పాకెట్ ని వదిలిపెడితే ఆ చిల్లులో నుండి కింద పడుతుంది. కింద పడిపోయింది, అరే కింద పడిందని మళ్ళీ మనము ఏ విధంగా అయితే జోబులో వేసుకుంటామో ఆ విధంగా, అంటే నిరంతరం మనం ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో అట్లా మనం గుర్తు తెచ్చుకుంటూ ఎస్ సర్వవ్యాపకుడు నాలోనే ఉన్నాడు, ఎదురువాండ్లో ఉన్నాడు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము అనేసి అట్లా అనుకుంటూ పోతే ఆ అది బాగుంది. గుర్తొస్తుంది మీకు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది మీకు సార్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసింది. నేనే మర్చిపోయాను, అది నేను చెప్పి నేనే మర్చిపోయాను. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని చెప్పి చాలా కరెక్ట్గా చెప్పారు. మీకు అవార్డు వచ్చేసింది, తీసుకోండి, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. అయ్యో వద్దు సార్, కృష్ణార్పణ వస్తు. అయ్యో చెప్పింది సార్, అవార్డులు కూడా వద్దు, బాగా చెప్పారు. జగడతలొద్దు, అన్ని కృష్ణార్పణం వస్తేనే సార్. వెరీ గుడ్, థ్యాంక్ వెరీ యూ గుడ్, సార్. వెరీ గుడ్. చక్కటి ఉదాహరణ చెప్పారు. ఆవిడ చెప్పిన ఉదాహరణ ఏంటంటే, చిల్లుబడిన పాకెట్లోంచి మాటికి జారిపోతున్నటువంటి కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ మాటికి పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా మర్చిపోయిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే, నేను దేహాన్ని కాదు, ఈ దేహధారిని మాత్రమే, నేను దేహిని, దేహము కాదు. నేను ఐఎమ్ నాట్ దేహము, దేహి, దేహమును ధరించిన వాడిని, చొక్కా వేసుకున్న వాడిని నేను. ఈ చొక్కాని నేను కాదు, ఈ ఇంట్లో ఉన్నవాడిని, ఇంటిని నేను కాదు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనా? కాదు, నేనున్నది ఒంట్లో, ఈ శరీరంలో ఎక్కడో ఉన్నాడు, ఈ ఇంట్లో లేడు. సో కాబట్టి ఏంటంటే, మనం ఉన్నటువంటిది నిరంతరము గుర్తుంచుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకోండి, ఏదో ఒక సింబల్ పెట్టుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆవిష్కరించుకుంటే వచ్చే ఆనందమే వేరు. అతను ఏమంటున్నాడు, ఎప్పటిపాటిది 500-600 సంవత్సరాల కింద, మొకో కహా డూండేరే బందే మైతో తేరే పాసరే. ఆయన ఏమంటాడు తెలుసా? లాస్ట్ లోపల, ఆ పాట లోపల లాస్ట్ లోపల ఏమంటాడు, ఖూజేతో తు రత్తుమిల్లు జావు ఎక్ పల్లికి తలాషిరే. ఒక్క క్షణము గనక వెతికితే నీకు దొరికేస్తాను నేను, ఎక్కువ కష్టం లేదు అని. ఆ ఫ్యాక్ట్ అర్థమైతే చాలు, ఆ ఆనందం వేరు, ఆ బ్రహ్మానందం వేరు. అప్పుడు ప్రపంచంలో ఏది మనకు అవసరం అనిపించదు. ఎందుకంటే ఎప్పుడైతే మనమే దైవ శక్తివంతులం అవుతామో అప్పుడు ఇక మనకి ఏం కావాలి? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా లోపల వాడు అంటాడు అనమాట, సార్ దేవుడే కనుక ప్రత్యక్షమైతే అంటాడు. అంటే ఏం అడుగుతావురా అంటాడు ఆ కానిస్టేబుల్ని. సార్ దేవుడే కనుక ప్రత్యక్షమైతే నన్ను ఎస్ఐగా చేయమంటాను సార్ అంటాడు. అంటే అరే దేవుడు ప్రత్యక్షం అయితే ఎస్ఐ అడుగుతావా నువ్వు? చాలా దూరం వెళ్ళిపోయావురా, కొండ అంచుల దాకా వెళ్ళిపోయావు, అక్కడి నుంచి దూకేయి అని చెప్పేసి అంటాడు కదా. అట్లాగా మనం ఏం చేస్తున్నాము, దేవుడు మీ వాయిస్ బ్రేక్ అయితే ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి చూడు అంటాడండి, అది ఎప్పుడు అదే మాట అంటూ ఉంటాడు. కరెక్ట్. అయితే ఏమైతుంది ఇక్కడ మనకు అంటే, మనం ఏం చేస్తున్నామంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు 3వ అధ్యాయంలో, నీకు ఒక పెద్ద జలాశయం ఇచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే చిన్న చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. సో వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతూ మనం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరి మధ్యలో హంగులు, ఆర్భాటాలు, గుర్తింపులు వీటన్నిటికీ మనము పడుతూ ఎన్ని రోజుల పాటు ఇంకా బాధ్యత తీసుకుంటావు? పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. మా చుట్టాలలో నిన్న ఒక ఆయన కాల్ చేశాడు, ఆయన మనవరాలు ఇల్లు కట్టుకుందట, ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాలి. సో ఏమిటి ఇంకా ఎప్పటికి ఇంకా ఎండ్ లేదా దీనికి? దీనికి ఎండ్ లేదా? ఎన్ని రోజుల పాటు ఇంకా ఈ సమాజంలో బోర్ కొట్టడం లేదా? 50 ఏళ్ళకే విసుగొస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు ఇచ్చావురా దేవుడా అని చెప్పేసి నేను ఏడుస్తుంటే, ఇంకా ఏదో సాధిద్దామని చెప్పేసి, ఇంకా జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలని ఆలోచిస్తుంటే ఎప్పటికీ ఎదుగుదల వచ్చేది? ఆలోచించండి ఒకసారి. అంటే ఆలోచన ద్వారా మాత్రమే మనలోని దైవత్వం బయటికి వస్తుంది. ఆలోచించకపోతే దైవత్వం ఎప్పటికీ బయటికి రాదు.
అండ్ బయటికి రానప్పుడు మీరు ఎన్ని చేసినా ఫలితం లేదు. మీరు మనం ఏం చేస్తున్నాం? గుడికి వెళ్తున్నాం, 10 రూపాయల పుణ్యం వస్తుంది, 1,00,000 రూపాయల పాపం చేసుకొని ఇంటికి వస్తున్నాం. నెట్ ఎఫెక్ట్ నెగిటివ్ ఉంటుంది. ఒకడు అంటాడు అనమాట, నేను పొద్దున లేచి గంట నడుస్తున్నాను రా, అయినా కూడా నా వెయిట్ తగ్గట్లేదు అంటాడు. బాబు, నువ్వు నడిచేది గంటనే, కానీ రోజంతా నువ్వేం చేస్తున్నావు? ఎన్ని క్యాలరీలు తింటున్నావో తెలుసా నువ్వు? మనం చేస్తున్నది అది. ఇప్పుడు మీరు మనలో చాలామంది హిందువులలో ఏమనుకుంటారు తెలుసా? పూజ చేస్తున్నా, తర్వాత ఇది వస్తుంది, ఏమంటారు, ఏకాదశి వస్తుంది, ఆ రోజు ఉపవాసం ఉంటా, ఆ రోజు రాత్రిన సామిరంగా దేశంలో ఎవరికి దొరకనంత తింటా. సో నాకు పుణ్యం ఎందుకు రాదు? ఎవడన్నా పారాయణం చేస్తే పారాయణం చేస్తా, ఎవడన్నా మ్యూజిక్ వినిపిస్తే మ్యూజిక్ వింటా, దేవుడి గురించి పాటలు వింటాను, ఎవడన్నా వస్తే కబుర్లు కూడా చెప్తాను. నాకు ఎందుకు పుణ్యం రాదు అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, అది కరెక్ట్ కాదు. సత్యం తెలుసుకోవడం ఒక్కటే మనను పాపరహితులను చేస్తుంది. సత్యం తెలుసుకోవడం ఒకటే మనని పాపరహితులను చేస్తుంది. ఆ సత్యం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని గుర్తించాలి. ఇవాళ చెప్పుకున్నటువంటి ఒక్క కథ చాలు జీవితం అంతా మారిపోవడానికి. మనము చాలా రోజుల కింద ఒక మాట మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పగానే వాడు వెళ్ళిపోతున్నాడట. ఏమైందిరా మొత్తం భగవద్గీత వినవా అంటే, వినను, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి చోట ధర్మం చేయమని చెప్పాడు. అయిపోయింది. ఇంతకంటే ఏముంది? ఇంతకంటే ఏమన్నా వేరే మెసేజ్ ఉందా భగవద్గీతలో అంటాడు. అంటే లేదు నువ్వు చెప్పింది కరెక్టే, అదే మెసేజ్ ఉంది అని అనగానే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క మెసేజ్ చాలు. ముందు కథ బాగుందా లేదా చెప్పండి, ఇవన్నీ ఒకటే. కథ నచ్చిందా లేదా, కథ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒకసారి చెప్పండి, క్లోజ్ చేసుకుంటాం. చాలా బాగా నచ్చింది సార్. బాగానే ఉంది సార్ కథ. చాలా బాగుంది సార్. మీరు ఒకటి చెప్పింది సార్, మీరు కథ తర్వాత టవర్ కింద చాలా మంది, అందరూ మొత్తం టవర్ కింద ఎంతమంది పడతారో అంతమంది మించి జనాలు ఉన్నారు. అంటే ఎవరికై అది ఆ టవర్ పవర్ ఇవ్వగలుగుతుంది, అందరికీ ఇవ్వాలని చూస్తుంది అని చెప్పారు. అంటే భగవంతుడు కూడా అలాగే తన పిల్లలందరికీ కూడా పంచాలి ప్రేమని అని చూస్తారు. అది ఆ ప్రేమ పొందాలి అని అనుకున్నప్పుడు మనం భగవంతుడికి ఎంత ఫేవర్గా ఎలా ఉండగలుగుతున్నామో అనేది ప్రతి ఒక్కళ్ళు మనం చూసుకోవాలి. అయితే కరెక్టే. కాకపోతే మళ్ళీ నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే, భగవంతుడు మనకు వేరుగా లేడు అనే మాటని గుర్తుంచుకోండి అని చెప్తున్నా. భగవంతుడు అంటే ఒక రూపంతో అక్కడ నిలబడి గాలిలో వెళ్తూ ఇలా చెయ్యి పెట్టేసి వత్సా అని చెప్పేసి అనడు అని చెప్తున్నాను. భగవంతుడు అంటే ఒక నిరాకార పరబ్రహ్మ, ఒక సర్వవ్యాపక చైతన్యము. భగవంతుడు అంటే సర్వవ్యాపక చైతన్యము. భగవంతుడు అంటే మనకు వేరుగా ఉన్న ఒక శక్తి కాదు, మనలో ఉన్నటువంటి ఒక శక్తి. సముద్రంలో బిందువులు ఉన్నాయి, అలలున్నాయి, బుడగలు ఉన్నాయి, ఇవన్నీ సముద్రాలే. కానీ వాటికి తెలియదు మేము సముద్రంలో ఉన్నామని. అలా ఏమనుకుంటుంది, నేను ఎగురుతాను, పడిపోతాను, అయిపోయింది నా లైఫ్, ఐఎమ్ టెంపరరీ. సముద్రం పర్మనెంట్ అనుకుంటుంది, కానీ తన సముద్రంలో భాగం అని గుర్తించడం లేదు. అదేవిధంగా దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నాడు అని కాకుండా, దేవుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అని తెలుసుకోవడమే ఉపనిషత్తుల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఒక్కటే సత్యం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. అర్థమైందా? బ్రహ్మ ఒక్కడే సత్యం, జగత్తంతా మిథ్య. నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా మిథ్య, మనకేం కనిపించదు. అదేవిధంగా మనం మరణిస్తాం, మరణించిన తర్వాత ప్రపంచమంతా ఉంది, కానీ మనం ఉండం కదా. ప్రపంచమంతా అలాగే కంటిన్యూ అవుతుంది, కానీ మనం కంటిన్యూ అవ్వం కదా. అంటే మరి ఇది సత్యమా అసత్యమా అంటే ఇదొక కళ, దిస్ ఈజ్ ఎ డ్రీమ్. దీన్నే మనం మ్యాట్రిక్స్ అనే సినిమా ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం ఇంతకుముందు. సో కాబట్టి ఏంటంటే, ఒక కళలో ఉన్నటువంటి మనము కళనే నిజం అనుకుంటే ఎలాగా? కళలోంచి బయటకు వచ్చి సత్యాన్ని గుర్తించాలి. ఇంద్రియాలకు అతీతుడైనటువంటి భగవంతుడు మనలో ఉన్నాడు. అతన్ని ఎలా తెలుసుకుంటాము? ఇంద్రియాల ద్వారానే తెలుసుకోవాలి. ఇంద్రియాలకు అతీతుడైనటువంటి భగవంతుడిని ఇంద్రియాల ద్వారానే తెలుసుకోవాలి. అందుకే మనస్సు, వాక్కు, కాయం అనే 3 రకాల పూజలను ఇచ్చారు. అందులో ముందుగా శరీరంతో చేసే పూజలు, తర్వాత మనస్సు వాక్కుతో చేసే పూజలు, తర్వాత మనస్సుతో చేసే పూజలు హయ్యెస్ట్ లెవెల్ అని చెప్పి మనం ఉపదేశ సారంలో తెలుసుకున్నాము. ఒకే సత్యాన్ని మనము 7 రోజులలో తెలుసుకుంటున్నాం. 7 రోజులలో ఒకే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ఒకే సత్యం, బ్రహ్మ సత్యము, బ్రహ్మ సత్యము, బ్రహ్మ సత్యము. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్, ఇంకా క్లోజ్ చేద్దాం ఈరోజు.
మెయిన్ సార్ మనం తెలుసుకోవాల్సిండేది మీరు చెప్పిండేది దాన్ని బట్టి సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు గాని సుఖాలు గాని అన్ని భగవంతుడు ఇచ్చినాడు అని అనుకుంటాము. కానీ మీరు మాకు ముందు చెప్పిండే ఫస్ట్ అధ్యాయంలో సంచితము అనేది మనం ఎన్నో మోసుకొని వచ్చింటాము, ప్రారంధం అనేది అనుభవించక తప్పదు తప్పదు అనే మాట మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి సార్. అంతే. అంటే భగవంతుడు వాళ్ళ మీద చల్లచూపు చూసినాడు కాబట్టి వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులైనారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మనకే ఇన్ని కష్టాలు వచ్చినాయని మళ్ళా అక్కడ కూడా భగవంతుణ్ణి దోషిగా ద్వేషిస్తాం. గాని ఒక ప్రైజ్ చేయడం గాని అనే మాట మనం తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు. అనేది మనం గమనించుకుంటూ, అంటే ఇవన్నీ నేను సంచితం చేసుకొని వచ్చిండేవి ఈ జన్మకు అనుభవించడానికని వచ్చినాను. అది పాపమైన పుణ్యమైన సుఖమైన దుఃఖమైన కాబట్టి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటే గన అది నేను ప్రారంధంలో ఉండేది కాబట్టి నేను అనుభవించక తప్పదు. కానీ మళ్ళీ అట్లాంటప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎందుకు కూర్చోకూడదు, సుఖం వచ్చినప్పుడు స్వామి అని ఎందుకు అంటే ప్రతి ఒక్క దాంట్లో సమబుద్ధితో మనం ఎందుకు ఉండాలి అనేది మనము ఆలోచన చేస్తే గన ఇవన్నీ మనం రాసుకొని వచ్చినాము. అంతే. దేవుడు మన కర్మకు మనమే బాధ్యులం. చూస్తున్నాడు, మన కర్మకు మనమే బాధ్యులము, సాక్షిభూతుడై స్వామి పైన నుండి చూస్తున్నాడు, అంతేగాని ఆయన ఎవరి పక్షపాతి కాదు అనేది మనం అది గమనించుకుంటూ రావాలి. థ్యాంక్ యూ సార్. కరెక్ట్. ఒక్క నిమిషం చాముండేశ్వరి గారు మాట్లాడండి. మనం ఒకసారి పుట్టాము అని అంటే భూమి మీద పడ్డాము అని అంటే మనము జరుగుతున్నవన్నీ కూడా సంచిలో వేసుకుని వచ్చినవన్నీ కూడా మనం ఒకటొకటిగా సంచిలోని బరువుని దించుకుంటున్నాము. మనకి జరిగే ఈ కర్మలన్నీ కూడా కొంచెం కొంచెం తరుగుతున్నాయి అని భావించుకోవాలి. ఇంకా మనం ఏమైనా మంచి కర్మలు చేసుకోవాలి అనుకుంటే మంచి కర్మలు చేసుకొని ఆ సంచిని కొంత తరిగించుకోవచ్చు. ఆ రకంగా అంటే నెక్స్ట్ జన్మకి లేకుండా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చాముండేశ్వరి గారు ఏదో అడగబోయారు. అదే సార్, దేవుణ్ణి ఆవిష్కరించడం అంటే ఏం సార్? నాకు కొంచెం అర్థం కాదు. అంటే దేవుణ్ణి మనలో చూసుకోవడం. ఆవిష్కరించడం అంటే చూడడం, మన లోపల దైవత్వాన్ని చూడడం. మనలో దైవత్వాన్ని ఎలా చూస్తాము? మనని మనము పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రం చేసుకుంటేనే కదా మనకు కనిపించేది. దీనికి మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఇది ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్ లోపల కింద ఒక కాయిన్ వేసాను. నేను కింద ఒక రూపాయి కాయిన్ వేశాను. వేసి ఇందు లోపల ఏం చేశాను, ఫుల్ ఈ గ్లాస్ అనుకోండి, ఇది కాసేపు ఇది గ్లాస్ అనుకోండి, గాజు గ్లాసు. కింద ఒక కాయిన్ వేసాను, దీన్ని నీళ్లు నింపాను. నింపిన లోపల చెత్త వేసాను. చెత్త వేసిన తర్వాత ఏం చేశాను, దీనిపైన ఒక బట్ట కప్పాను. ఇప్పుడు ఆ కాయిన్ కనిపిస్తుందా నాకు? మరి ఏం చేయాలి? కాయిన్ కనిపించాలంటే దానికి తోడు ఏం చేశాడు, ఎవడో ఒక అల్లరి పిల్లడు వచ్చి దీని ఇలా ఊపేశాడు. ఇప్పుడు నేను ఇది కనిపించాలంటే ఏం చేయాలో చెప్పగలరా మీరు? ఫస్ట్ ముందు క్లాత్ తీయాలి. ఫస్ట్. సెకండ్ స్టెప్ స్థిరపడాలి. వాటర్ తీర్చుకునే వరకు ఉండి నెక్స్ట్ డస్ట్ తీయాలి సార్. తీసేస్తే అప్పుడు పాయింట్. అంతే. దాన్నే దైవం ఆవిష్కరించుకోవడం అంటారు. థ్యాంక్ యూ సార్. ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పొచ్చా సార్? ఇంగ్లీష్ లో ఆవిష్కారము అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడము అనొచ్చా సార్? మేనిఫెస్టేషన్, దాన్ని కనిపించేలాగా చేసుకోవడం. ఓకే, సో అది ఎట్లా వస్తుంది అంటే లయ, విక్షేపము, ఇవేవైతే మనం ఇప్పుడు తెలుసుకున్న ఉన్నాయో వీటి ద్వారా మనం వాటన్నిటిని పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అన్నమాట. అది అవి పోగొట్టుకోవాలంటే మనం ముందు ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆలోచించండి. నేను లాస్ట్ వీక్ ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళాను, రోజు ఎన్నిసార్లు మొబైల్లో మాట్లాడుతున్నాను, నేను ఎన్నిసార్లు చాడీలు చెప్తున్నాను, ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్ళి పక్క వాళ్ళని తోసాను, ఎన్నిసార్లు హంగులు ఆర్భాటాలు చేసేటటువంటి ఫంక్షన్స్లో ఉన్నాను, ఎన్నిసార్లు విపరీతమైనటువంటి మోహంలో చుట్టుకున్నాను, పిల్లలు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ మునిమన్మళ్ళు కానీ వీళ్ళలో ఇవన్నీ చేశాను అంటే ఈ లయ, విక్షేపము ఇవన్నీ కూడా మన లోపల ఉన్నట్టే లెక్క. డస్ట్ నింపుకున్నాము, పైన బట్ట పెట్టుకున్నాము, పెట్టుకుని మనం ఏం చేస్తున్నాము, అది ఎక్కడ మనకు కనిపించకుండా చేస్తున్నాం. అప్పుడు మనకు దైవం ఆవిష్కారం కాదు. ఎన్ని పూజలు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, జీరో, ఫలితం జీరో. ఎందుకోసం అంటే అవి క్లీన్ కావాలి అంటే ఫస్ట్ మనము ఇవన్నీ తగ్గించుకోవాలి.
అవి తగ్గించండి. సార్ జన్మరాహిత్యం అనేది మన చేతిలో ఉంటుందా? ఆ? జన్మరాహిత్యం అనేది జన్మరాహిత్యం ఒక్కటి మన చేతిలో ఉంది. కరెక్ట్. జన్మరాహిత్యం ఒక్కటే మన చేతిలో ఉంది. జన్మరాహిత్యం అంటే ఏంటి? జన్మ మళ్ళీ రాకుండా చేసుకోవడం, అంటే దాన్నే మోక్షము లేదా ముక్తి అంటాం. ఈ మోక్షం ముక్తి అనేది ఏంటంటే జన్మరాహిత్యం మనకు రావడానికి ఒకే ఒక్కటి ఏంటంటే మళ్ళీ మనము బంధములు లేకుండా మనని మనం చేసుకోవాలి అంటే మన పాపాలన్నీ పుణ్యాలన్నీ జీరో అయిపోవాలి. పాపాలు జీరో అయిపోవాలి, పుణ్యాలు జీరో అయిపోవాలి. పాపాలు ఉన్నన్ని రోజులు పాపాలు అనుభవించడానికి పుట్టాలి, పుణ్యాలు ఉన్నన్ని రోజులు పుణ్యం అనుభవించడానికి పుట్టాలి. పాపం సున్నా అయిపోవాలి, పుణ్యం సున్నా అయిపోవాలి. ఈ రెండు బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నాం. అప్పుడు ఏం చేయాలి మనము? పాప పుణ్యములని శూన్యం చేసుకోవడం కష్టం కాబట్టి సత్యం ఒక్కటి తెలుసుకుంటే అదే జ్ఞానము. సత్యమే జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ కర్మలన్నింటినీ కూడా కాల్చేస్తాం, ఒక అగ్గిపుల్ల గీసి కాల్చేస్తాం మొత్తం. అనుభవించుకుంటూ పూర్తి చేయడం కష్టం. కొన్ని కోట్ల జన్మలైనా కూడా వీలవ్వదు. ఎందుకంటే కొత్త కర్మలు కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి, కొత్త కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సంచి నిండుతూ ఉంటుంది మాట మాటకి. కాబట్టి ఆ సంచినే లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలి? అగ్గిపుల్ల గీసేయాలి అందులో. అగ్గిపుల్ల ఎలా గీయగలుగుతాం మనము? అగ్గిపుల్ల గీయడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే జ్ఞానము, సత్యం తెలుసుకోవడం. ఆ సత్యం ఏంటి? సర్వత్రా భగవంతుడు ఉన్నాడనేటటువంటి విషయాన్ని నమ్ముతూ 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 ఒక్కరోజు ఫటక్మని వచ్చేస్తుంది మనకు. అది ఎలా వస్తుందంటే సైకిల్ నడిపించేవాడు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. అన్నీ తెలుసు వాడికి, బ్రేక్ ఎక్కడుంది, పెడల్స్ ఎక్కడున్నాయి అన్నీ తెలుసు, కానీ నడిపించలేడు, బ్యాలెన్స్ ఉండదు. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాడు. ఒకరోజు ఏమవుతుంది? ఆటోమేటిక్గా సైకిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాడు. అది ఏ క్షణంలో వస్తుందో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు ఏ క్షణంలో వస్తుంది అనేది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. కారు ఉంది, కారు నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది? మనకు అన్నీ తెలిసినా కూడా, యాక్సిలరేటర్ తెలుసు, బ్రేక్ తెలుసు, క్లచ్ తెలుసు, గేర్ తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా మనకు కారు నడిపేయడం రాదు. కానీ ఏదో ఒక రోజు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ రావాలంటే అభ్యాసం రావాలి. అభ్యాసం రావాలంటే ముందు అసలు ఇది ఒక మాట ఉంది అన్నది తెలియాలి. కారు నడిపించాలంటే యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఉంటాయని తెలిస్తేనే కనీసం కారు దగ్గర ఇప్పుడు మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే కారుని బయట కారు ఉంది, ఆ కారుకి ఏం చేస్తున్నారంటే ఒక 30 మంది వచ్చి పాటలు పాడుతూ దాని ముందు డ్యాన్సులు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు? కర్రలు కూడా తీసుకొచ్చి కొడుతున్నారు, కర్రలు కొడుతున్నారు అందరూ. కొంతమంది తబలాలు ఇవి తీసుకొచ్చారు. విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది పిచ్చి డ్యాన్సులు చేస్తున్నారు, కొంతమంది కొబ్బరికాయలు కొట్టారు, కొంతమంది పువ్వులు వేశారు. ఇవన్నీ చేశారు. కారు ఎంత దూరం కదులుతుంది ఇప్పుడు నేను చేసిన దానివల్ల? హలో, లేవండి, నిద్ర లేవండి. కదలదు, అసలు కదలదండి. అప్పుడు నాలాంటోడు ఒకటి తిక్కలోడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? కారును ఒక్క గుద్దుతాడు. గుద్దేసరికి కారు ముందుకెళ్తుంది అనమాట. ఆ ముందు డ్యాన్స్ చేస్తున్న మీద పడుతుంది. సో ఇది జోక్ అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆలోచించి చూడండి మనం చేస్తున్నది ఏది. సో కాబట్టి ఏంటంటే సత్యం అనేది ఒకటి ఉంది, లోపల యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఉందని తెలియకపోవడం వల్ల పాపం ఇవి అందరూ చేస్తున్నారు. వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళందరూ ఏమన్నా చెడ్డ వాళ్ళ? వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. కాకపోతే వాళ్ళకి లోపల ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు బాగా చెప్పారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. ఇప్పుడు ఏమైతుందంటే బయట జనాలు వాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియదు ఇది చేస్తే కారు కదులుతుందని ఎవడో చెప్పాడు వాళ్ళకి. చెప్పి వాళ్ళు ఏం చేశారు? లోపల యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్, గేరు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పువ్వులు చల్లడము, డ్యాన్సులు చేయడము, పారాయణాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ లోపల యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఉందని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది లోపల కూర్చుని ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారు కదా కొంతమంది. ఇప్పుడు నేననేది ఏంటంటే మీ అందరికీ యాక్సిలరేటర్ ఎక్కడుందో, బ్రేక్ ఎక్కడుందో, క్లచ్ ఎక్కడుందో, గేర్ ఎక్కడుందో తెలిసింది. ఇప్పుడు ఎవరన్నా ఎలా వాడాలో తెలియట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు వేదం కూడా ఇప్పుడు 7 క్లాసులు వింటున్నారు వారానికి. దయచేసి ఈ జ్ఞానాన్ని నేను ఒకటి, నాకు తెలుసు ఎవరు తర్వాత వినట్లేదని, ఎవరు వినట్లేదు తర్వాత. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను చెప్పిన అరగంటలో మీరు మొత్తం జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుతారు. కానీ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మీరు రిపీట్ చేయకపోతే ఏమి లాభం లేదు. మళ్ళీ శ్రీనివాస్ గారు నెక్స్ట్ డే చెప్పేదాకా వెయిట్ చేద్దామని అనుకోకండి. వింటూ ఉండండి, అర్థమయ్యేదాకా వింటూ ఉండండి, రోజంతా అదే వింటుండండి, వేరేవి మానేయండి. నాకేమీ లాభం లేదు, మీకు తెలుసు. అక్కడ క్లిక్ కొడితే నాకేం పైసలు రావు, అండ్ ఇప్పుడు రావు, ఫ్యూచర్లో కూడా తెచ్చుకోండి. నేను అది గుర్తుంచుకోండి. నాకు మీరు ఎవ్వరు శిష్యులుగా అవసరం లేదు. సార్ మీరు ఒకసారి చెప్పింది సారీ చాముండేశ్వరి గారు,
యాక్చువల్ గురువు గారు మనకు ఎందుకు దొరకారంటే సార్, గురువులే ఎట్లా తయారైనారంటే, ఇగో ఈ పారాయణం ఇది నేర్పిస్తాము, దీని పారాయణం పెట్టుకున్నాము, మీరు అందరు అక్కడికి పలానా స్థలంకు రండి, 1000 రూపాయలు ఇవ్వండి డబ్బులు అని కార్యక్రమం డబ్బులు అవార్డులు నిర్వహించడానికి. వీటి మీదనే ఎక్కువ ప్రాబ్లం అంటే ఏంటంటే డబ్బులు డబ్బులు హంగు సార్, ఆర్భాటం, డబ్బులు సార్. డబ్బు ఆ, హంగు అది ఆర్భాటం. వింటున్నా. ఆ, ఇప్పుడు ఇప్పుడు మీరు నేర్పించినందుకు సరే అనుకోవచ్చు కదండి సార్, ఆన్లైన్ లో నేర్పించేసి కామ్ ఉండొచ్చు కదండి సార్, అట్లా కాదు సార్. మళ్ళీ మీరు ఒక చోటికి రండి, వచ్చి అవును. మీరు మాకు అదే 1000 రూపాయలు అవును. దానికి ఆ, కొన్ని ఇవన్నీ చాలా నేర్పించే మీరు చాలా వీళ్ళు ఇంకా చిన్న చిన్న ఇది మీరు ఒక్కసారి పెద్దవాళ్ళని చూడండి, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు డబ్బు తీసుకోరు కానీ వాళ్ళు వేరే రకమైనటువంటి ఫేవర్స్ ఎన్ని తీసుకుంటారు. అదేవిధంగా మీరు కొంతమంది వాళ్ళ సీడీలు అమ్ముకుంటారు, క్యాసెట్లు అమ్ముకుంటారు, పుస్తకాలు అమ్ముకుంటారు. కొంతమంది అయితే నా శిష్యులు ఎందుకు కట్టించారు నాకు ఇల్లులు అని చెప్పేసి వాళ్ళ ఇల్లు 3-4 పీటలు కట్టాడు ఒక ఆయన. ఆయనకి 2 కూతుర్లు, ఆ 2 కూతుర్లకి ఇచ్చుకుంటాడు ఆయన. వేరే వాళ్ళ కూతుర్లకి ఆ అంటే ఊ తెలీదు, వాళ్ళని నా ఉత్తరాధికారులు అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయన అయితే కోట్లు గడించేసేసాడు. ఫారిన్కి కూడా అంతే వెళ్ళడం సార్. ఈ మధ్య మొదలెట్టాడు, ఫారిన్కి వెళ్ళడం, అక్కడ కూడా భయంకరంగా సంపాదించుకుంటున్నాడు. ఇక దత్తపీఠం ఇక కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయో. బట్ ఇది ఏమవుతుందంటే ఏం అనలేము, ఎవరిని ఏం అనలేము, ఎందుకంటే ఎవరిది మనము ఏమన్నా హిందూ మతం కదా దెబ్బతినేది. సో కాబట్టి నోరు మూసుకొని ఊరుకోవడమే, ఎందుకంటే ఇక్కడ మన ధర్మం అసలే దెబ్బతింటున్న ధర్మం. వీళ్ళందరినీ క్రిటిసైజ్ చేస్తూ పోయిందామంటే ఇంకా ఇంకా పోతుంది. కాబట్టి నోరు మూసుకొని ఊరుకోవడమే. సార్ ఎవరి బల్బు వాళ్ళే వెలిగించుకోవాలని అది కనీసం ఆ బల్బు వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా బల్బు వెలిగించుకోవడానికి ఇష్టం లేదు కదా చాలా మందికి. ఏముంది 9 o'clockకి ఇక ఏం వింటాం, అయిపోయింది ఈరోజు, రేపు పొద్దున లేవాలి, మళ్ళీ వంట చేయాలి, తినాలి, మళ్ళీ రేపు చుట్టాలింటికి వెళ్ళాలి, వచ్చే ఇయర్ నా కొడుకుకు పెళ్లి చేయాలి, కూతురుకు పెళ్లి చేయాలి, మనవన్ని ఎత్తుకోవాలి, మనవరాలను ఎత్తుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి కాముడు ఉన్న చోట రాముడు వస్తాడా? కాముడు ఉన్న చోట రాముడు వస్తాడా? రాడు. అలాంటప్పుడు జ్ఞాన మార్గం వైపు రాకూడదు. నేను అందరికీ కూడా ఇప్పుడు ఈ గ్రూప్ లోపల సుమారుగా 70, 80, 100 మంది దాకా జాయిన్ అవుతున్నారు. నేను ఒక్కటే మాట అందరికీ చెప్పేది, జ్ఞాన మార్గం ఇష్టం లేనప్పుడు రాకండి. ఆ కారుని చుట్టుపక్కల ఉండి ఆ చిరుతలు వాయించుకుంటూ డప్పు కొట్టండి. ఎందుకంటే నాకు ఇక్కడ రూపాయి లాభం లేదు కదా, నేను మీకోసం ప్రిపేర్ అవ్వాలి, నేను చదువుకోవాలి. బట్ అఫ్ కోర్స్ ఐ ఎంజాయ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దట్. నాకు ఎవ్వరు వద్దు, నా కాలు మొక్కద్దు, నన్ను గురువు అని కూడా అనకూడదు, నాకు ఏ రకమైన ఫేవర్స్ చేయకూడదు. ఫ్యూచర్లో నేను మీకు కనిపించినా మీరు నాతో కబుర్లు చెప్పాలని నేను ఆశించను. సో నేను ఏమీ ఆశించకుండా చెప్తున్నప్పుడు మీరు నిజంగా జ్ఞాన మార్గంలోకి రావాలి అనేటటువంటి ఇది మీకు ఉండాలి. అర్హత ఉందా? ఉంది. ఎంతసేపు జ్ఞానం రావడం, ఇంతసేపు అర్హత ఉంది అందరికీ. చూద్దాం సార్, వచ్చే జన్మలో చూసుకుందాం, ఈ జన్మ లోపల కొద్దిగా సెల్ ఫోన్ దొరికింది కదా, మాట్లాడనియండి. అట్లా నాతో ఎందుకు మాట్లాడతాను, ఇంకా నాతో మాట్లాడడానికి ఈ గురువులంతా నాకు వచ్చి కృష్ణుడే భగవంతుడు అన్నది, ఆయననే మనకు పరమ గురువు అన్న మాట మాత్రము ఎవ్వరు చెప్పరు సార్. మేము మీకు చెప్పించినాం కదా, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, దాని వరకే నిలిచిపోతుంది. ఇస్కాన్ చూడండి కదా, మీకు ఒకసారి పంపిస్తే ఇస్కాన్ వాడు జీవితాంతం మీకు డొనేషన్స్కి లింకులు పంపిస్తాడు. ఏమని చెప్పగలం? ఇప్పుడు మీరు ఒక గీతా ప్రెస్సో ఒక రామకృష్ణ మఠంకో డబ్బులు ఇస్తే అది వేరు. మీరు ఎవరెవరికి ఇచ్చుకుంటున్నారు? మఠాలు పీఠాలు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళగా మీరు డబ్బులు ఇచ్చేది? వాళ్ళ వెనకాల పడ్డమా? వాళ్ళ ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటున్నారు తెలుసా, వాళ్ళ ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఇంకా ఇది ఏ అని చెప్పాలి, ఎంత అసహ్యం వేస్తుందంటే. కాకపోతే ఇంకేం అనలేము, ఎందుకంటే ఏమైనా అన్నామంటే ధర్మం దెబ్బతింటుంది. కాబట్టి నోరు మూసుకొని ఊరుకోవడమే జ్ఞానం. అందుకే నేను అనేది, జ్ఞాన మార్గంలోకి రావాలి అనుకునేవారు ఆలోచించగలగాలి. కొంత దేవుడు బుర్ర ఇచ్చాడు కదా, పశువులైతే సరే చేస్తాయి అవి, కానీ బుర్ర ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే లాభం ఏంటో ఆలోచించండి. ఓకే, ఇది ఇంకా అనవసరమైన డిస్కషను. బట్ ఇంకా పర్సనల్ ఏమైనా ఉంటే అడగండి, వాళ్ళు నేర్చుకునేదా. దేవుడి గురించి మాట్లాడుకోవాలి కానీ సార్, ఇస్కాన్ టెంపుల్ అన్నది మాత్రం లోపలే ఇంకా మామూలుగా కాదు సార్, ఒక బిజినెస్ సార్ అది. అన్ని అదే వద్దు, ఇంకా అవన్నీ వద్దు మనకు. ఎందుకంటే హిందూ ధర్మం ఇప్పటికే మనము అసలు నాకే ఇష్టం లేవు. ఏంటంటే ఏదో ఆవేశంలో చెప్పడమే కానీ, అంటే నా బాధ ఒక్కటే, మోసగింపబడే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు తయారవుతారు అని గుర్తుంచుకోండి. మోసగింపబడే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు తయారవుతారు. అండ్ ఎవరైతే మనస్ఫూర్తిగా సిన్సియర్గా ఉంటారో వాళ్ళ వైపుకి ఎక్కువ మంది వెళ్ళరు. ఎందుకోసం అంటే అక్కడ మాకు వచ్చేది ఏముంది, ఇక్కడైతే మేము డ్యాన్సులు చేయొచ్చు, పిచ్చి డ్యాన్సులు చేయొచ్చు, పిచ్చి గోళలు చేయొచ్చు. ఇవి ఎంతసేపు ఈ పిచ్చి గోళల మీదే జీవితాంతము పిచ్చి గోళలేనా అని ఆలోచించి ఎవరికి వారు మార్పు చెందాలి, ఆలోచించాలి, కూర్చొని ఆలోచించాలి. బాబు వీడియో చూడండి అంటే 100 వ్యూస్ కూడా ఉండవు, 10 రోజులు 15 రోజులు అవుతుంది 100 వ్యూస్ ఉండవు. అంటే 100 స్టూడెంట్స్ ఒక్కసారి కూడా చూడరా? నాకేం లాస్ దానివల్ల? నాకు రూపాయి లక్కీగా నాకు ఇన్కమ్ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు.
కానీ దాని మీద నాకు ఇన్కమ్ లేదు, దాని మీద నాకు సంబంధం లేదు. కొంతమంది చూసుకుంటాను సార్. అది ఓకే, నేను కొంతమంది గురించి కాదు చెప్తున్నాను, అసలు కొద్ది చూడని వాళ్ళ గురించి. అంటే నేను అనేది ఎందుకు, దానివల్ల ఇప్పుడు మీకు అర్థం కాని పాయింట్ ఏదో ఉంటుంది, మళ్ళీ విని దాన్ని రాసుకోవచ్చు కదా. జనాలందరికీ నేను అదే చెప్తాను, రాసుకోండి రాసుకోండి రాసుకోండి. ఆ రాసుకుంటే మీకు ఎంత జ్ఞానం వస్తుంది. ఇప్పుడు శైలజ మేడం ఎప్పుడో నేను 3 ఏళ్ల కింద చెప్పిన ఎగ్జాంపుల్ ఇవాళ చెప్పారు అంటే అది మనసులో ముద్రించుకోవడం వల్లనే కదా. టీవీ మణి గారు నేను అడిగిన ప్రశ్నలకు 80% సమాధానాలు చెప్తారు. ఎందుకని? ఇవన్నీ వారు గుర్తుంచుకోవడం వల్ల కదా. రజనీ మేడం ఉన్నారు, హైలీ నాలెడ్జబుల్ పర్సన్. సో నేనేమంటున్నానంటే ఇలా మన లోపల చాలా ఇంకా చెప్పని పేర్లు ఎన్నో ఉన్నాయి. నేను అర్చన కావచ్చు, రాధిక పిన్నాక కావచ్చు, వీరందరూ ఎంత బాగా వీటిని అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే నేను కోరుకునేది ఒకటే ఏంటంటే ఆ మార్పు రావడం. ఎందుకంటే వేదం అనేటటువంటిది పూర్వకాలంలో అసలు నేర్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఇంత సులభంగా వస్తూ ఆన్లైన్లో చూసుకోమని చెప్పాను, నేను చెప్పింది వినమని చెప్పాను, నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే రాసి మళ్ళీ నాకు పెట్టండి అని చెప్పాను. ఇంత చెప్పాక కూడా నేర్చుకోలేము అంటే అది ఎవరి తప్పో ఆలోచించండి ఒకసారి. అందులో మీరంతా కూడా ఆనందంగా ఉండాలని లేదా? అది ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా మీకు. మీ మనసు హృదయం ఇలా దూది పింజలాగా ఎగిరిపోతూ ఉంటుంది ఆనందంతో. అంతకంటే ఆనందం మీకు ఏం కావాలి చెప్పండి. మీరు ఈ సమాజంతో పొందలేని ప్రతి ఆనందం ఇందులో పొందుతారు. లేకపోతే ఎప్పుడు ఎక్స్ట్రావర్ట్గా ఉండే నేను ఈ మధ్య జనాలను ఎందుకు కలవడం లేదు ఇన్నేళ్ళుగా? ఎందుకు ఇంతగా తగ్గించేసేసాను అంటే ఇక్కడ ఏదో భగవంతుడితో కనెక్షన్ వచ్చిన తర్వాత వచ్చే ఆనందము ఇట్ విల్ బి డిఫరెంట్. అదే మనకు వేదంలో నేర్చుకున్నటువంటిది. ఈరోజుకు ముగిద్దాము. ఓకే, మళ్ళీ రేపు ఏం వారం? రేపు బుధవారమా? భగవద్గీత రేపు వీలైతే 9వ అధ్యాయం పూర్తి చేసుకుంటాము. వచ్చే వారం 7, 8, 9 కలిసి మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, రేపేమో 9వ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం. ఏంటమ్మా? సో రేపు మనము 9వ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చే వారము 7, 8, 9 మూడింటిని కలిపి మొత్తం సారం తెలుసుకుని అప్పుడు క్విజ్కి అటెంప్ట్ చేద్దాం. అప్పటి వరకు కూడా అందరూ వేదంలో చెప్పినటువంటి పరబ్రహ్మ గురించి ఆలోచిస్తూ ఈరోజు చెప్పినటువంటి కథ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ అందరికీ జ్ఞాన మార్గం వైపు వెళ్ళేటటువంటి శక్తిని ప్రసాదించమని విశ్వ చైతన్యంలో ఉన్న భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.